నాల్జానెలుగులు ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలయ 72,000 నాడు 92 కీళ్ళు 33 మూల అర్ధసేరు రుధిరంబు మణుగు 4 సేర్లు మాంసముండు సోల పైత్యం శ్లేష్మరో నరుసోలెడుండు ఈ ప్రకారంబు దేహములని చూడ రమ్య ఎవరికి వాళ్ళు మిమ్మల్ని మీరు బాగా కొలుచుకోవడం ఎట్లాగా? మీ పొడుగును కొలవచ్చు, బరువును కొలవచ్చు, అవునా కదా? మీ గుండె వెయిట్ ఎంత అంటారు? ఏమండి, మీ గుండె ఎంతమ్మా? చెప్పడం కుదరదట. షేరట అంతే. మరి ఎప్పుడు కొలిచారు ఏమిటో. సరే, ఏదేమైనప్పటికీ ఒక కథ మనందరికీ తెలిసిందే. ఒకనొకప్పుడు రాజులు రాజ్యాలు కదా. ఒక యువరాజు గారు ప్రయాణం చేస్తూ దారంబడ దేశాటం చేస్తున్నాడు. ఒక రాజ్యానికి వెళితే ఆ రాజ్యపు యువరాణి గారిని ఎక్కడో చూశాడు, మెచ్చాడు, నచ్చిందని వాళ్ళ నాన్నకి చెప్పాడు. అంతా అయిపోయింది, పెళ్లి చూపులు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఆ రాజులు రాజ్యాలు అన్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పర్లేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, ఓకే అంటే ఓకే అనుకున్నారు. అమ్మాయికి వచ్చి వాళ్ళ తండ్రి చెప్పేశాడు, నీకు పలానా రాజకుమారి నుంచి పెళ్లి చేసేస్తున్నామని. అయిపోయింది, అంతా కాదు అయిపోయింది. మరి కలియుగం కదా, మరి యువరాణి గారు మరి యువరాజు గారితో మాట్లాడాలని అడగాలి. నేను ఒకసారి మాట్లాడాలి యువరాజు గారితో అని. యువరాజు గారితో మాట్లాడాలంటే మరి రాజరికంలో అట్లా కుదురుతుంది? కుదరదుగా. ఆల్రెడీ అంతా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తం కూడా అయిపోయింది, తాంబూలాలు కూడా ఇచ్చేసాం, నిశ్చయ తాంబూలాలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మాట్లాడేది ఇంకా పెళ్ళైనాక మాట్లాడగలం. పెళ్ళైనాక మాట్లాడడం కుదరదు, ముందే మాట్లాడాలని ఆవిడ. సరే, ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం అని సరేలే అలాగే వర్తమానం పంపిస్తాను, వస్తాడైతే. సరే రండి, రమ్మనండి. కానీ నేటికి వారం రోజుల్లోపు రమ్మనండి. ఓన్లీ 1 వీక్ డేస్ టైం పెట్టి. సరే, ఇంతకీ ఆయన ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటున్నాడో మీరైనా అడిగారా అని తండ్రి. నువ్వు బాగున్నావట, అందంగా ఉన్నావట, ఆయన నచ్చావట, అందుకని పెళ్లి చేసుకుంటున్నాను. ఎవరైనా ఇంతగా చెప్పారు, ఇంతకు మించి ఏం చెప్తారు? ఓహో, నేను బాగున్నానా, అందంగా ఉన్నానా, నచ్చానా, సరే సంతోషం అని. సరే, వారం తర్వాత రావాలి. ఈవిడ వారం రోజులు అంతఃపురం నుంచి బయటికి రాల. ఏం చేసింది? అన్నం తినడం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది. వారం రోజులు ఉపవాసం ఉంటే ఏమైపోతుంది? తేనా సెలైలు ఎక్కిస్తానంటే ఎక్కించుకోలేదు, ఏమి లేదు. నిరసన దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. పైగా ఏం చేసింది? విసర్జించిన పదార్థాలన్నింటినీ కూడా కొండల్లో బాగా పెట్టి అక్కడ పెట్టింది 7 రోజుల పాటు. సరే, యువరాజు గారు వచ్చారు. ఏమిటోనాయా, నేను వారం రోజుల తర్వాత రమ్మన్నారు, ఈ వారం రోజులు ఆవిడ అంతఃపురం నుంచి బయటికి రాలేదు. ఈ కథ అంతా చెప్పారు. చెబితే సరే చూద్దానండి, వెళ్ళే మాట్లాడొస్తానండి, యువరాణి గారే కదా, మాది ఒకటే బ్యాచ్, ఒకటే గ్రూపు అని మనం ఎట్లా అంటాం అట్టాగా అన్నాడు. లోపలికి వెళ్ళాడు. వెళితే అక్కడ యువరాణి గారు లేరు. వచ్చాడు బయటికి, లోపలికి వెళ్తే లోపల యువరాణి లేదండి అన్నాడు. లేకపోవడం అక్కడే ఉంది మా అమ్మాయి అన్నాడు. ఏంటంటే అందరూ చెలికత్తిలే ఉన్నారు, అక్కడ యువరాణి లేదండి అన్నాడు. సరే, తీరా తండ్రి వెళ్తాడు. వెళ్ళి లోపల తీసుకెళ్ళి చూస్తే ఆ మంచం మీద పడుకుని ఉంటుంది సన్నగా. ఆవిడేనాయా యువరాణి గారు అంటాడు.
ఈవిడ యువరాణి ఏంటండి, మన గుర్రంలాగా చలాకీగా అక్కడ ఉద్యానవనంలో పరుగులు ఎడుతుంటే చూశాను, గుర్రం స్వారీ చేస్తుంది ఆవిడ. ఈవిడ బక్కపలసగా ఉంది, గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేటట్టుంది. ఈవిడ యువరాణి, ఈవిడిని కానీ నేను చూసింది వేరే యువరాణి. ఆవిడే ఈవిడ బాబు అంటాడు వాళ్ళ. అది అప్పుడు ఆవిడ లేచి కూర్చుంది. ఏమిటి, ఎందుకో నేను నచ్చానన్నావుట కదా, దేన్ని చూసి నువ్వు నేను నచ్చానని చెప్పేవు అని అడిగి. యువరాణి గారి ప్రశ్న ఏమిటి? ఏం చూసి నువ్వు నేను నచ్చానని చెప్పేవు అని. అది చెప్తున్నాయి. ఏం చూసంటే ఏం చెప్తే ఎవరైనా ఏం చూస్తారమ్మా, పైన ఉన్న శరీరం ఏదైనా కనపడేది, అంతకుమించి కనపడేది ఏముంది. నేను నీ అందాన్ని చూసి మోహించాను, నచ్చావు నువ్వు, అందుకని పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను, ధర్మమే కదా అని అన్నాడు ఆయన. మరి ఇప్పుడేమో మరి గుర్తుపట్టలేకపోతున్నావు, మరి అప్పుడేమో చాలా బాగుంటున్నావు, ఇప్పుడేమో గుర్తుపట్టలేకపోతున్నావు. మరి అయినా నువ్వు అడిగినవన్నీ కూడా నీ అందం అంతా ఆ పక్క రూమ్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూసుకొచ్చుకు అని చెప్పి ఆ పక్క రూమ్లో ఏముంది అంటే ఈవిడ విసర్జించిన పదార్థాలన్నీ కొండల్లో మూత పెట్టారు. వెళ్ళి చూసి వస్తే ఏం కనబడేది? మలమూత్రాదులే కదా ఉండేది. మరి అదేమిటి అన్నాడు. అవునయ్య, దాన్నే కదా నువ్వు చూసింది. మరి 7 రోజుల పాటు అన్నం తినకపోతే ఎవరో గుర్తించలేనటువంటి స్థాయికి చేరుకుంది ఈ శరీరం. అది ఎదురకుండా కళ్ళు ఎదురకుండానే ఉంది. ఏం మరి నువ్వు చూసినప్పుడు మరి అవి కూడా ఇందులోనే ఉన్నాయి కదా, అవి కూడా మరి నువ్వు చూడాలి కదా. కాబట్టి నువ్వు ఇప్పుడు వాటిని పెళ్లి చేసుకుంటానంటావా? ఇదిగో దీన్ని పెళ్లి చేసుకో, ఈ అస్థిపంజరాన్ని పెళ్లి చేసుకుంటానంటావా? నువ్వు దేన్ని అందంగా ఉన్నావు అని నీకు ఎవరు నచ్చారో చెప్తే ఆ దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాం. అస్థిపంజరమే బాగుందంటే అస్థిపంజరాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాం. కాదండి మలమూత్రాది భాండాలే బాగున్నాయంటే ఆ మలమూత్రాది భాండాలన్నీ పల్లకీలో పెట్టి మరీ పంపిస్తాం అని యువరాణి గారు యువరాజు గారిని అడిగింది. అట అడుగుందో లేదో మనకు తెలీదు, ఆ కథలో అడిగింది అట. అప్పుడు యువరాజు గారికి జ్ఞానోదయం అయిందట. ఓహో, ఎంత ఈ శరీరంలో ఏం లేదు, అయితే అస్థిపంజరం, అలాగే రసరక్త ధాతువులతో నిండినటువంటి మాంసమయమైనటువంటి మలమూత్రాది భాండ అవునా కదా. ఇప్పుడే మనం ప్లేట్లో తిన్నప్పుడు ఎలా ఉంది ఆహారం, బాగుందా? మర్నాడు విడిచిపెట్టేటప్పుడు ఎవరు దాన్ని అలా మార్చింది? ఎవరైనా దాని అలా మార్చింది? నువ్వే కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా వారు విడిచిపెట్టేదాన్ని వారే మెచ్చరు. వారే విడిచిపెడుతున్నారు కదా. ఆ మలమూత్రాదుల కర్త ఎవరు? నువ్వే. మరి నీవు విడిచిపెట్టే వాటిని నువ్వు మెచ్చుతున్నావా? మరి నీకే నచ్చడం లేదు. మరి ఇప్పుడు ఎవరెవరికి పెళ్లి చూపులు ఏమిటి, వ్యవహారం ఏమిటి, నచ్చడం ఏమిటి, పారిపోవడం ఏమిటి? ఇప్పుడు మరీ అన్యాయం ఎక్కువైపోయింది అనుకోండి. 12 ఏళ్ల నుంచే ప్రారంభం, టీనేజ్లో వచ్చే ప్రసక్తి లేదు. వెస్ట్రన్ ఫిలాసఫీ మనం బాగా దిగుమతి చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఒక పిల్లవాడికి నన్ను 5 ఏళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటే చూడలేకపోతుంది. అబ్బాయి ₹1,00,00,000 జీతం, ₹1,00,00,000 ఆస్తి, PhD చదువు అన్నీ ఉన్నాయి, కానీ పెళ్ళి కావటం లేదు. అంతే. ఎందుకని అంటే అబ్బాయికి ఆడ స్నేహితులు లేరు, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆల్రెడీ అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఆల్రెడీ నీకు 30 ఏళ్ళు వచ్చినా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేరు అని అడుగుతున్నారు. ఎవరు? పెళ్లి కూతుళ్ళు. అడిగితే మరి ఏం చెప్పాలో తెలియడం లేదు. సమాధానం నన్ను అడిగాడు, నేనేం చెప్తాను బాబు, ఏం చెప్పేవాళ్ళు ఉన్నాయి. ఏమో మరి మా అమ్మ నాన్న ఇట్టా పెంచారు, మరి నేను ఇట్టా పెరిగాను. అమెరికాలో ఉండి కూడా నీకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంకా ఎందుకు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు? 12 ఏళ్లకే గర్ల్ ఫ్రెండ్ వస్తారు కదా. కాబట్టి అబ్బాయి పెళ్లి కావడం లేదు. సరే, ఈశ్వరానుగ్రహం నన్ను అడిగారు. అందరికీ పెళ్లి కావాలన్న నియమం లేదు నాయన ఈ ప్రపంచంలో. కొంతమంది కాదు, కారణాంతరాలు ఏవైనా ఉండవచ్చు.
కళ్యాణ యోగం ఉంటేనే అవుతుంది. కళ్యాణ యోగం అంటే ఏమీ లేదు, మాయామోహితులు అవడమే, వేరే ఇంకేమి. ఏంటంటే కాసేపు తత్కాలవద్దు. మా అమ్మ అంటుండేదాన్ని మా చిన్నప్పుడు ఏం లేదు నాన్న, తాను మునిగింది గంగ, తాను మెచ్చింది రంభ, ఇంతే మాయ అంటే అని. మా చిన్నప్పుడు ఏంటమ్మా మాయ ఏంటమ్మా అంటే మా అమ్మ ఇలా చెప్పేదాన్ని. ఏం లేదు నాన్న, ఎవడికి వాడు తాను మునిగింది గంగ అనుకుంటాడు, తాను మెచ్చింది రాంభ అనుకుంటాడు రా నాయన, అంతే మాయ అంటే. చూడు అంత తేలిగ్గా చెప్పేసింది అది. కాబట్టి నీకు నచ్చింది మెచ్చింది అని వెతుకుతూ పోవడమే మాయ అంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇట్లా వివరంగా చెప్పారన్నమాట. అవునా కదా, నా హృదయం నీకు ఇచ్చేసాను, నీ హృదయం నేను పట్టుకెళ్ళిపోయాను, ఇలా ఏవో పాటలు రాస్తారు కదా. ఇంతకీ హృదయం ఎంత ఉంటుందో వాడికి తెలియదు, అర్ధసేరే ఉంటుంది. సేరు గుండె, అర్ధసేరు రుధిరంబు అది. కాబట్టి ఈ ప్రియాప్రియములకు లొంగిపోయేటటువంటి జీవితం సాంఖ్య విచారణకు పనికిరాదు. నా ఇష్టం అని ఎవడైతే జీవిస్తున్నాడో వాడు సాంఖ్య విచారణకి అనర్హుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎవరికి సాంఖ్య విచారణ చెప్పను, అసలు సాధారణంగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే నా ఇష్టం అనకుండా జీవించరమ్మంటాం. ముందు నా ఇష్టం అనకుండా రా, ఓ వారం రోజులు నేను చూస్తా, నా ఇష్టం అంటావా లేదు, అప్పుడు మరి తెలిసిపోతుందిగా. ఏం పెడితే అది తినాలి, ఎలా ఉండమంటే అలా ఉండాలి, ఏం చేయమంటే అది చేయాలి, ఎక్కడా ఎప్పుడు నా ఇష్టం అని అనకూడదు. అలా ఓ వారం రోజులు నేను చూస్తే అప్పుడు సాంఖ్యవించాలి అర్హత ఉంది. ఇట్లా గురువు అనేవాడు శిష్యుల్ని ప్రత్యక్షంగా పరిశీలించాలి. అంతేగాని రండి వచ్చారు కదా, బస్ ఎక్కండి అన్నట్టు అందరినీ ఎక్కించేసుకుని అందరికీ ఉపదేశం ఇచ్చేసి అందరికీ పూర్ణం ఇచ్చేసి వాడు పూర్ణమో అపూర్ణమో తెలియని దశలో వాడు ఉన్నప్పుడు వాడిని వదిలేస్తే వాడు ప్రపంచం మీదకి వెళ్ళి వాడు మళ్ళా బోధాధికారి అయిపోయి వాడు మళ్ళా పూర్ణాధికారి అయిపోయి తర్వాత వాడు ఎడిపోయాడు, ప్రపంచం ఎడిపోయేది ఎవరికి. కాబట్టి అర్హత లేని వాడికి అందరం ఎక్కడానికి అవకాశం ప్రయోజనం లేదు. వాడందరూ వాడే పడిపోతాడు. అర్థమైందండి. చిన్నపిల్లవాడిని తీసుకెళ్ళి పల్లకిలో కూర్చోబెట్టామనుకోండి, ఏం చేస్తాడు? వాడి పరిస్థితి అంతే. తర్వాత ఏంటండి ఇది, ఇంతకీ ఏం చదువుకున్నాం అన్నప్పుడు సాంఖ్యయోగం నర ప్రమాణం అయిపోయింది. నరుడు అలా ఉన్నట్ట అంతే. కాళ్ళు, కీళ్ళు, గోళ్ళు, వేళ్ళు, నఖములు, వెంట్రుకలు, ఇట్లా ఇత్యాదులన్నీ. సరే, తర్వాత ఏంటండి, సాంఖ్యయోగము 96 తత్వాలు. తత్వాలు ఎన్నండి ఇంతకీ? కొంతమంది 26 అంటారు, కొంతమంది 36 అంటారు, కొంతమంది 96 అంటారు. సరే, 96 తత్వాలు. ఆఖరి మాట మీరు పాట పాడతారు కదా ఎప్పుడైనా వెళ్ళారా? ఇలా ఏంటది, అరటి గేలాలు పాట పాడతారు కదా, బీరకాయల బుట్టలు, అరటి గేలాలు పాట పాడినప్పుడు మొదటి పాట ఎంత, తర్వాత ఎంత, ఆఖరి పాట ఎంత, ఆఖరి పాట 96 తత్వాలు. అది ఎవరెన్ని చెప్పుకున్నా ఈ 96లోనివే, ఒకదాన్నే 96 కింద చెప్పుకుంటున్నాం అని అర్థం. అదేనండి, మనలో 96 కోట్ల కణాలు ఉంటాయి అన్నమాట. మనలో ఎన్ని కణాలు ఉన్నాయండి? 96 కోట్లు. ఎంత జపం చేయాలి అంటే 96 కోట్ల జపం చేయాలి. మన పరిస్థితి ఎలా ఉంది? ఏది అసలు 96 కోట్లు అంటే అసలు ఎప్పటికన్నా పూర్తవుతుందంట. అసలు ఆ అంకె పేరు వినగానే మన వల్ల కాదని జపమాల పక్కకు పడేయడం. సో కాబట్టి త్యాగరాజస్వామి రామదర్శనం పొందడం కోసమని ఏకదీక్షగా 12 సంవత్సరాలలో 96 కోట్ల రామనామ జపం చేశారు. అప్పుడు రామదర్శనం కలిగింది. అర్థమైందండి. కాబట్టి అసాధ్యమేం కాదు, చేసిన వాళ్ళు చాలామంది ఉన్నవే. ఎవరో ఒకరు చేస్తేనే ఆ సాధన చెప్తారు అన్నమాట. అది ఫలించిన సాధన అన్నమాట. కాబట్టి మీరు కూడా దీక్షగా చేయండి. జపం చేయకుండా ధ్యానం చేసేవాళ్ళదంతా వట్టి మాట, అదేం లాభం లేదు. ఆ ధ్యానం ముందుకు వెళ్ళదు, వెనక్కి రాదు, పైగా పెద్ద సమస్య తెచ్చిపెట్టుతుంది అన్నమాట. ఊహ చేస్తుంది జ్ఞానాన్ని.
ఖాళీగా కూర్చుంటాడు కదా. ఈ ఖాళీగా కూర్చున్నప్పుడు బర్ర ఊరికే ఉండదు కదా. ఏం చేస్తుంది? ఈ చదువుకున్నవి విన్నవన్నీ కలిసి ఊహ చేసి బ్రహ్మజ్ఞాని తాను అయిపోయినట్లుగా ఊహ ద్వారా అయిపోతాడు. కానీ మరి ఊహిస్తే అయిపోయినట్టేరా? ఎట్లా అవుతాడు? రాత్రిపూట కళలో కోట్లు వచ్చి పడ్డట్టుగా, లాటరీ తగిలినట్టుగా 142 కోట్ల లాటరీ తగిలినట్టు కళ వచ్చింది. తెల్లారేపటికి మరి కోట్లు ఉంటాయంటావు, పోతాయంటావు? ఇది అంతే. ఈ బ్రహ్మజ్ఞానం కూడా ధ్యానం అయి లేవగానే పూడు. ధ్యానం చేసినంతసేపు వాడు బ్రహ్మజ్ఞాని. ఎంతసేపు చేస్తాడు ధ్యానం? ఆలోచించండి. సరే, ఓ రోజు చేసాడు 24 గంటలు అఖండ ధ్యానం అని ఈ మధ్య కొంతమంది పెడుతుంటారు. నాకు కొన్ని విషయాలు నవ్వుస్తూ ఉంటాను. ఏమిటి అఖండ ధ్యానం? ఏమిటి ధ్యానం? అంటేనే ఖండం అని అర్థం. అఖండ ధ్యానం ఎలాగా అంటే 24 గంటలు చేస్తాడని వాడి ఉద్దేశ్యం. అంతేనా కాదా? ఒకరోజు 24 గంటలు చేస్తే అఖండం అయిపోతుందా? అసలు ఒకరోజు అన్నామంటేనే మళ్ళీ అఖండమైంది. ఎందుకని? కాలం అఖండం కదా. దాంట్లో మళ్ళీ ఒకరోజు, 1 గంట, 1 నిమిషం, 1 అరగంట, అంత ఖండ పద్ధతులు ఇవన్నీ. అఖండ పద్ధతులు ఇప్పుడు ఎప్పుడూ ఉండాలి జ్ఞానం అనేది. సూర్యుడు ఎప్పుడూ ఎలా అయితే ఉన్నాడో ఆత్మజ్ఞానం అనేది ఎప్పుడూ ఉండాలి. అప్పుడే అది అఖండం. అర్థమైందండి? అందుకని ఏ పని చేసినా జ్ఞాన మార్గంలో నిరంతరాయంగా చేయాలి, జీవితకాలం చేయాలి, అవసరమైతే ఎన్ని జీవితాలైనా చేయాలి. అయ్యేదాకా చేయడమే పని. అర్థమైందండి? మా చిన్నప్పుడు ఏదైనా చదువుకు రావాలంటే ఏదైనా చదివి అప్పచెప్పాలనుకోండి, మధ్యలో వచ్చేస్తాగా, వచ్చేసిందని అప్పుడు ఏమంటారు? అప్పచెప్పంటారు. అప్పచెప్తే డబ్బులు వస్తాయి. అంతేగా? అప్పుడు అందించేవాళ్ళు కాదు. వచ్చేదాకా చదువురాబా అని పుస్తకం విసిరేసి, అంటే ఎప్పటిదాకా చదవాలి? వచ్చేదాకా చదవాలి. అంతే. అర్థమైందండి? జాగ్రత్తగా. అందుకని ఏ పని అయినా పాలు ఎంతసేపు తోడేయాలండి? అంటే పాలు ఎంతసేపు తోడేయాలండి? 2 గంటల, 3 గంటల, 4 గంటల, 8 గంటల, 16 గంటల తోడుకునేంత వరకు. అంతేనా కాదా? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది పరిస్థితి పాలు తోడుకోవడం. ఆ వాతావరణ పరిస్థితులను బట్టి పాలు తోడుకుంటాయి. అంతేనా కాదా? 100 లీటర్ల పాలు ఒక ఆయన తోడేసేయండి. వాళ్ళ ఇంట్లో 1 లీటర్ పాలు 2 గంటల్లో తోడుకుంటాయి అనుకోండి. 100 లీటర్ల పాలు కూడా 2 గంటల్లోనే తోడుకుంటాయి అనుకున్నాడు. కరెక్టేనా కాదు? 1 లీటర్ పాలు 2 గంటల్లో తోడుకునేటట్టయితే 100 లీటర్ల పాలు ఎన్ని గంటల్లో తోడుకుంటాయి? 100 × 2 200 గంటలు పడతాయి. అదేమిటి లెక్క? అంతే కదా. 1 కిలో బీరకాయలు ఖరీదు 10 రూపాయలు అయితే 10 కిలోలకు 100 రూపాయలు అవుతాయి. అలాగే 100 లీటర్ల పాలు కావాలంటే 200 గంటలు కావాలి అని లెక్కేసామనుకోండి. ఏమైపోయింది అప్పుడు? ఏమైపోయింది? ఆ పాలు అప్పుడు 200 గంటల తర్వాత వచ్చి మొదటి చూసాడు. ఇంతే సంబంధం. అర్థమైందండి? కాబట్టి ఊహలు, లెక్కలు, జమలు, వ్యవహారం ఇదంతా కుదిరే పని కాదు. ఉన్నదన్నట్లుగా యథార్థవత్తుగా చూడగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. ప్రజ్ఞా దృష్టి కలిగి ఉండాలి. ఇది మర్చిపోకూడదు. ఈ 96 తత్వాలు నిరూపించాలంటే ఏ దృష్టి ఉండాలండి? ప్రజ్ఞ అనే దృష్టి ఉండాలి. సరే, అది ఎలాగో చూద్దాం. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, శబ్దాదులైదు, కోశములైదు, కరణములు 4, రాగాదులెనిమిది, 10 నాళ్ళు, వాయువులు 14, 7 ధాతువులైదు, 5 భూతములు, 6 చక్రములు, మలములు 3, అవస్థలను 5, 3 మండలములు, 3 ఈషణములు, 3 వ్యాధులు, గుణాలు 3, 2 ధనువులను కూడి షణ్ణవత్యాది తత్వ సాక్షి రూపుడవైనావు. సత్యముగను రమ్య గుణధా భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. తెలిసినవే కదా ఇవన్నీ మనకి. మళ్ళీ వివరించి చెప్పాలా? ఏమండి? వివరించి చెప్పాలా? జ్ఞానేంద్రియములు 5, మొహంలో ఉన్న 5, కర్మేంద్రియంబులు 5, మిగిలిన శరీరం అంతా ఉన్న 5, వాక్ పాణిపాద పాయుపస్థలు, శబ్దాదులు 5, శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 విషయాలు, విషయ పంచకంబు, కర్మేంద్రియ పంచకం, జ్ఞానేంద్రియ పంచకం, విషయేంద్రియ పంచకం.
కోశంబులైదు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కరణములు 4 మనసు బుద్ధి చిత్తం అహంకారం రాగాదులు 8 అంటే అరిషడ్ వర్గాలు ప్లస్ రాగద్వేషం కలిపితే 8 అర్థమైందండి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య రాగద్వేషం అయిపోయింది. వాటిని ఏమంటారు రాగాది అష్టకం అంటారు. అయిపోయింది. 10 నాళ్ళు వాయువులు అంటే 10 నాడులు 10 వాయువులు. 10 నాళ్ళు అంటే అర్థం అది. 10 నాడులు 10 వాయువులు. 10 వాయువులు ఏమిటి? ప్రాణాపాన సమాన వ్యానోదానములు దేవదత్త నాగ కూర్మ కృకుల ధనుంజయములు. 5 5 10. 10 నాడులు అవేమిటి? గాంధారి శనివాలి జిహ్వ ఇడ పింగళ సుషుమ్న వజ్రిణి చిత్రిణి కౌళిని ఇలాగా ఒక 10 విధ నాడులు ప్రాణ ప్రవాహం ఆ వాయు ప్రవాహం ప్రవహించేటటువంటివి 10 నాడులు ఉన్నాయి. అదేనండి. ఈ 10 నాడులలో ప్రాణ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ 10 వాయువుల రూపంలో జరుగుతుంది. ప్రధాన నాడులు అన్నమాట. ఉండటానికి 72,000 నాడులు ఉన్నాయి మన శరీరంలో. శాఖోపశాఖలుగా చూస్తే 72 లక్షల నాడులు ఉన్నాయి. 72 కోట్ల నాడులు. ఈ వేలు చివరన సన్నటి నాడుల్లాగా చూస్తే 72 కోట్ల నాడులు. కానీ అన్నీ కలిపితే 72 ప్రధాన వాయువులు ప్రధాన నాడులు ఉన్నాయి. ఆ 72 నాడులలో మళ్ళా ప్రధానమైన ప్రాణ ప్రవాహం 10 నాడులలో సాగుతుంది. ఇదంతా క్రియాయోగంలో బాగా నేర్పుతారు. నేర్పి ఆ నాడీ భేదన ప్రాణాయామం లేదా నాడీ శుద్ధి ప్రాణాయామం ఇత్యాదులన్నీ నేర్పుతారు. అవి వాటి ద్వారా ఈ వాయువు యొక్క ప్రసారం ప్రాణాన్ని ప్రాణాయామం చేయడం ప్రాణాన్ని స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ పనులు అందులో ఉంటాయి. సరే, జ్ఞాన మార్గానికి ఎంత అవసరం అయ్యా అంటే సమ ప్రాణాయామం చేస్తే చాలు. ఓపిక ఉన్నవాడు అంటే తల నల్లగా ఉన్నవాడు కొంతమంది ఉన్నారు ఇక్కడ. చిన్నపిల్లలు పొద్దున కనపడి చిన్నపిల్లలు లేరు ఇక్కడ. ఈ వయసు అంటే 25 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు లేదా 30 ఏళ్ల లోపల వయసులో ఉన్నటువంటి వాళ్ళు 25-30 ఏళ్ళు ఉన్నవాళ్ళు అనులోమ విలోమ సమ ప్రాణాయామం చేయవచ్చు. చేస్తే తొందరగా మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదని చైతన్యమే నేననేటటువంటి స్థితిని పొందవచ్చు. అనులోమ విలోమం అంటే ఇట్లా ఎడమకి తీసుకోవాలి, కుడికి విడిచిపెట్టాలి, మళ్ళా కుడికి తీసుకోవాలి, ఎడమకి విడిచిపెట్టాలి. అది సమంగా చేయాలి. అదేమో నాళ్ళు మార్చుకోవడం, ఎడా పెంగళ మార్చుకోవడమేమో అనులోమ విలోమం. సమం అంటే అర్థం ఏంటి? ఎంతసేపు గాలి తీసుకుంటున్నామో అంతసేపు ఆపుకోవాలి, అంతసేపు విడవాలి, అంతసేపు ఉండాలి. ఇది అదేమో ప్రాణం ఎలా వాడాలి అనేది. ఇలా అనులోమ విలోమ సమ ప్రాణాయామం చేస్తే 1 సంవత్సర కాలంలో సుషుమ్నా నాడి యొక్క అంతర్సుషుమ్నా నాడి తెలియదు. సంవత్సరంలో పూర్తయిపోయి సిద్ధిస్తుంది. ప్రాణాయామం సిద్ధించేస్తుంది. అప్పుడు సిద్ధించడం అంటే ఏంటంటే సుషుమ్నా నాడిలో మళ్ళీ 3 నాడులు ఉంటాయి. ఆ సుషుమ్నా నాడి ఉండేదే వెంట్రుకంతా. దాంట్లో మళ్ళీ 3 నాడులు ఉంటాయి. అవేమిటి? వజ్రిణి చిత్రిణి కౌళిని అని 3 నాడులు. ఈ రహస్యం అంతా దర్శన రూపంలో సుషుమ్నా నాడిలో మనకు బోధపడుతుంది. ఆజ్ఞాచక్రంలో వాడు 24 గంటలు ఇక ఉండగలుగుతాడు, ఇక చెదిరిపోతుంది. ఇది చేసిన వాడికి కలిగే సిద్ధి ఏమిటయ్యా అంటే మెలకువ కళా నిద్ర అనే భేదం లేకుండా ఎప్పుడూ ఆజ్ఞాచక్రంలోనే ఉంటాడు. ఇక కిందకి రావాలి. కింది చక్రాలతో పని లేదు వాడికి. ఎవరైనా కాస్త ఓపికన్నవాళ్ళు తట్టుకోగలిగిన వాళ్ళే చేయాలన్నమాట. తట్టుకోలేని వాళ్ళు చేయకూడదు. తట్టుకోలేని వాళ్ళందరూ సమ ప్రాణాయామం. అది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళ వాళ్ళు కూడా చేయవచ్చు. దానికేం ప్రమాదం లేదు, నిదానంగా పోతుంటుంది బండి. ఈ అనులోమ విలోమ సమ ప్రాణాయామం అనేది 200 స్పీడ్లో బండి చూడటం లాంటిది. మమ్మల్ని అది చేయమనేవాడు. మేము 25 ఏళ్ళప్పుడు కదా గురువుగారి దగ్గరికి వెళ్ళి మేము అనులోమ విలోమ సమ ప్రాణాయామం. 1 సంవత్సరంలో మాకు పట్టుబడిపోయింది. 1 సంవత్సరంలో అంతా మారిపోయింది కదా. కింది పనులను యోగాభ్యాసం అంతా 1 సంవత్సరంలో పూర్తి. ఎప్పుడు అలా స్థిరంగా కూర్చోగలగడం ఎప్పపాట్లో వెళ్ళిపోతాం. ఈ సిద్ధి కలిగిన వాడికి ఉపయోగం ఏమిటంటే
రేపపాటులో సహస్రారానికి ఆజ్ఞాచక్రానికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు అక్కడే ఉండవచ్చు, నిద్రపోతున్నా అక్కడే ఉండవచ్చు. శరీరం కొరక పెడతా ఉంటుంది కానీ తెలివి ఎక్కడికి పోతుంది, తెలివి అలాగే పనిచేస్తుంది. ఎన్ని వ్యవహారాల్లో మునిగిపోయినా ఇంక వాడు ఎందులోనూ కలిసిపోవడం. ఒక వజ్రాన్ని తీసుకొచ్చి పెరుగులో వేసామండి, పెరుగు అంటుతుందా అంటదా వజ్రానికి? అంతే కదా. అదే వజ్రాన్ని పట్టుకెళ్ళి నీళ్ళలో వేసాను, నేను నూనెలో వేసాం, తేనెలో వేసాం, ఇలా ఎన్ని పదార్థాలు వేయాలో అన్నింటిలో వేసాం. ఇప్పుడు వజ్రానికి ఏమైనా మార్పు వచ్చిందా? రాదు. అది వజ్రిణి. ఏది అంటనటువంటి స్థితికి చేరుకోవడమే వజ్రిణి. అంతటా ఆ వజ్రానికి ఉన్న రెండో లక్షణం ప్రకాశం. వజ్రాన్ని ఎలా గుర్తుపడతాం? ప్రకాశం వల్లనే. తడుకు బెడుకు రాళ్ళు తట్టెడు ఉన్నాయండి, ఆ తట్టెలో వజ్రం ఎలా గుర్తుపడాలి? దాని ప్రకాశ లక్షణంతోనే. కాబట్టి ఆ ప్రకాశాన్ని గుర్తించడమే చిత్రిణి. అది అదేంటంటే ఏది అంటనటువంటి సాక్షిత్వమే వజ్రిణి. దాని యొక్క ప్రకాశం సర్వవ్యాపక ప్రకాశం. మెలకువలోనూ ప్రకాశమే, కళలోనూ ప్రకాశమే, నిద్రలోనూ ప్రకాశమే, ఎప్పుడూ ప్రకాశమే. అది చిత్రిణి. ఇక మూడవది కౌళిని. దీన్ని కౌళ మార్గం అని కూడా అంటారు. శాక్తేయోపాసనలో చెప్తారు ఈ మాట. ఈ అంతరసుషుమ్నాఖ్యం మనకి 3 భాగాలుగా చీలిపోదు. ఒకటి ఆజ్ఞాచక్రానికి, ఒకటి సహస్రారానికి, ఇంకొకటి బ్రహ్మరంధ్ర స్థానానికి వెళుతుందన్నమాట. ఇది వెన్నుబామ మధ్యలో వచ్చేటటువంటి అంతరసుషుమ్న. ఇలా చివరి భాగం 3 భాగాలుగా చీలిపోదు. దాంట్లోనే మరొక భాగం, 4వ భాగం వచ్చి హృదయ స్థానానికి చేరుతుంది. కాబట్టి ఈ 4 స్థానాలలో ఆ కౌళిని అనేటటువంటి జీవన విధానం, సాధన ఉంటుంది. ఇది ఎవరైతే ఈ కౌళిని అన్న స్థితిలో నిలుపుకోగలుగుతారో వాళ్ళకి వాళ్ళ హృదయంలో ఈశ్వర దర్శనంతో ప్రారంభం. ఆ ఈశ్వర దర్శనం నడిపిస్తుంది వాడిగా. అది అమ్మవారి రూపంలో అయినా కావచ్చు, అయ్యవారి రూపంలో అయినా కావచ్చు. అతడు ఏ దేవతను ఉపాసిస్తాడు అన్నదాన్ని బట్టి ఆ దేవతా అనుగ్రహాన్ని పొంది ఆ దేవతా దర్శనాల ద్వారా వాడి జీవితం సాగుతుంది. ఆ దేవత గురువుగా ఉండి గురువులను చూపిస్తూ ఉంటుంది. అశరీర గురువులను చూపిస్తుంది, సశరీర గురువులను చూపిస్తుంది. ఇంకా దేవత ఎట చెప్తే అట్ట పాటించేస్తాడు అనమాట. అది కూడా ఒక ఉత్తమమైన జీవన విధానం. ఎంతోమంది, కోట్ల మంది ఉంటారు భారతదేశంలో ఈ కౌళ మార్గాల్లో. అర్థమైందండి. సో ఇలాగ దీన్ని దర్శన మార్గం అంటారు. ఇలా కూడా చాలామంది ప్రయాణం చేస్తారు. ఇలా వజ్రిని, చిత్రిని, కౌళిని అనే 3 దశలలోనూ 3 మార్గాలు ఉంటాయి. వీటినే బుద్ధుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దాన్ని వజ్రయానమని, ఇలా రకరకాలైన మహాయానమని, హీనయానమని 3 మార్గాలుగా దీన్ని విభజించి చూపెట్టాడు. కాకపోతే దీని అవతల ఇదంతా ఇది ఆత్మ కాదు. యథావత గొడవ ఏంటంటే ఇదేమీ ఆత్మ కాదు. ఇది ఆత్మజ్ఞానానికి సరిపోదు అనమాట. ఇదంతా యోగ మార్గం. కాబట్టి అవసరమే, భోగి యోగిగా మారడానికి అవసరమే. కానీ మరి యోగి అక్కడే ఉండిపోతే లాభంలా. భోగి యోగి అవడం అంటే ఏంటంటే మజ్జిగ చిలికి వెన్న తీయడం లాంటి. సరే వెన్న తీసాం, తర్వాత ఏం చేయాలి? మరి కాచాలిగా. మరి కాచడు వాడు. కాచకపోతే ఏమిటి అవుతుంది? ఓ నెల ఉంటుంది, లేదు 3 నెలలు ఉంటుంది. వెన్న ఎంతకాలం ఉంటుంది? ఎంత భద్రంగా చూసినా ఒక నెల, 2 నెలలు, 3 నెలల కంటే ఉండదు. కాబట్టి దాన్ని తీవ్ర వైరాగ్యం అనేటటువంటి, తీవ్ర జ్ఞానం, మోక్షం అనేటటువంటి, మోక్షాపేక్ష ముముక్షత్వం అనేటటువంటి జ్ఞానాగ్నిలో బాగా కాస్తే అప్పుడు మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. కాబట్టి యోగ మార్గం అవసరమే. లేకపోతే ఎప్పుడు మనం పాలుగానే ఉండాలి, లేదా పెరుగు, పాలు పెరుగు మన జీవితం కూడా అయిపోయింది. కర్మ మార్గం అంటే ఏమిటంటే పాలు పెరుగు. చూడండి, మనం మిగిలినవి పెద్దగా పట్టించుకోం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెరుగు తినమాక మజ్జిగ ఆరోగ్యం అని చెప్తాడు. మీరు హరిద్వార్లో రోడ్డు వెంబడి వెళ్తూ ఉంటారు, మజ్జిగ తాగండి అని పిలుస్తారన్నారు. లస్సీ పియో అస్సీ సాల్జియో అంటాడు. అది వాడి స్లోగన్. అది రకరకాల మజ్జిగలు దొరుకుతాయి అక్కడ. కాలాన్ని బట్టి, ఋతుభేదాన్ని బట్టి అన్ని వెరైటీల మజ్జిగలు లభిస్తాయి. ఆవు మజ్జిగ తాగుతారు అన్నది కామన్ మ్యాన్ ఫుడ్. సో అక్కడ సామాన్యంగా 80 ఏళ్ళు బతకకుండా ఎవరు ఉండరు. అందరు 80 ఏళ్ళు బతుకుతారు. కాబట్టి ఎవరైతే రోజుకి 4 సార్లు 6 సార్లు మజ్జిగ తాగుతారో వాళ్ళు తప్పక 80 ఏళ్ళు బతుకుతారు. ఇది భారతదేశంలో ఉన్న సంస్కృతి. అందుకే పూర్వం మనం ఇంటికి వచ్చిన అతిథులందరికీ మజ్జిగ ఇచ్చారు. మధితం అంటారు దాన్ని.
అది యోగానికి గుర్తు. మనలో ఆకలిని పెంచుతుంది, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మజ్జిగ తాగడం చాలా క్షేమకరం. అన్ని కాలాలలోనూ మజ్జిగ తాగొచ్చు, కానీ దాన్ని తగినట్టు తయారు చేసుకోవాలి. ఈ కాలంలోనేమో కొద్దిగా వేడి చేసేటటువంటి మజ్జిగ తాగాలి. కాసేపు వేసవికాలం వస్తే చల్లగా చేసేటువంటి మజ్జిగ తాగాలి, చల్లదనం ఇచ్చే మజ్జిగ తాగాలి, ఇట్లా అన్నమాట. కాబట్టి మన ఆరోగ్య రహస్యాలు మనకు తెలిసినట్టుగా మిగిలిన ప్రపంచానికి తెలియదు. వాళ్ళకి మజ్జిగ అంటే ఏదో బటర్ మిల్క్ అంతే. ఆ బటర్ మిల్క్లో ఇన్ని మార్గాలు ఉంటాయి, ఇంత విషయం ఉంటుంది. ఒక అనారోగ్యం ఉన్నవాడు ఎటువంటి మజ్జిగ తాగాలి అనేది వాడి అనారోగ్యాన్ని బట్టి ఆయుర్వేద వైద్యం చెప్తుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి. సరే, ఇంతకీ యథావాత ఇదంతా కూడా ఎందుకు వచ్చింది మనకి? ఇప్పుడు 96 తత్వాలు చూస్తాం. అక్కడ ఉన్నాము మనం. ఇంతకీ మజ్జిగలో మునిగిపోయామంటారా? 14 వాయువులు, 14 7 ధాతువులు. 7 ధాతువులు. సప్తధాతువులు ఏంటి? ఎముకలు, నరములు, మాంసము, మేధస్సు, బ్రెయిన్, అలాగే చర్మం, గోళ్ళు, వెంట్రుకలు ఇత్యాదు. సరే, చెప్పేది ఉన్నవన్నీ అందరికీ తెలిసిందే. 5 భూతములు, 6 చక్రములు. 5 భూతాలు పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాద్ అనే 5 భూతములు. తర్వాత 6 చక్రములు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం. మలములు 3 అవస్థలు. 5 అవస్థలు, 5 మలములు 3. ఏటా మలములు 3? ఆణవీ మలము, మాయిక మలము, మాయయే మలము. దీన్ని మలత్రయం అంటారు. ఏంటండి 3? ఆణవీ మలము, మాయిక మలము, మాయయే మలము. ఇవే ఉపదేశాలకనే చెప్పేది అనమాట. ఆణవీ దీక్ష ఇస్తే ఆణవీ మలం పోతుంది. రెండవది హంస మంత్రం ఇస్తే మాయిక మలం పోతుంది. మహావాక్యాలు ఇస్తే మాయయే మలం, మలత్రయం ఎగిరిపోతుంది. అందుకని 3 ఉపదేశాలు తప్పక పూర్తి చేసుకోవాలి. 3 అవస్థలను 5 అవస్థలేనండి. 3 5 3 అన్నవాళ్ళు ద్వైతం, 4 అంటే అద్వైతం, 5 అంటే అచలం. అంతే, వేరే లేదు. అంటే అర్థం ఏంటి? తురియం, తురియాతీతం. 5వది ఏంటి? తురియాతీతం. అది కూడా ఒక అవస్థ. అంటే పైవి 2 అవస్థ కాని అవస్థ చెప్పడానికి ఓ పేరు ఉండాలిగా. మరి ఢిల్లీ అంటే అది ఊరు. అట్లాగే ఇది కూడా మనది కూడా తురియం అంటే తురియం అనుభవానికి వస్తే తప్ప తెలియదు. ఇప్పుడు మనం నిద్రపోతున్నాడండి, నిద్రపోతే నిద్రపోయేవాడిని మేలుకొలిపి మేలుకు అంటే ఏమిటి అని అడిగాం అనుకోండి, ఏమంటాడు? ఏం చెప్తాం? నిద్రపోతున్నామమ్మా, లేపాడు ఒకడు వచ్చి, మెలకు అంటే ఏమిటి అని అడిగాడు. ఇదే అంటాడు. లేచాడుగా ఆల్రెడీ వాడు, లేపేవాడిని, వాడు లేచాడు. మెలకు అంటే ఏంటంటే ఇదే అంటాడు. ఇప్పుడు ఏమైనా చెప్పడానికి ఏముంది అక్కడ? అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి అట్లాగే అనుభవంతో చెప్పేవే తప్ప అవస్థలు అనేవి వేరుగా చెప్పడానికి వీలు కాదు. సరే, 3 మండలములు, మండలత్రయం ఏమిటవి? సూర్యమండలం, అగ్నిమండలం, చంద్రమండలం. 3 ఈషణంబులు, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. 3 వ్యాధులు. ఏంటంటే 3 వ్యాధులు? తాపత్రయం. తాపత్రయమే 3 వ్యాధులు. గుణాలు 3. 2 తనువులను గూడి జీవతను చతుష్టయము, ఈశ్వరతను చతుష్టయం. ఏమిటవి? విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. అయిపోయింది. ఇవన్నీ కూడి ఎన్నట? ఇవన్నీ మీరందరూ కూడారో లేదు? వాడు కూడారు. 96 షణ్ణవత్యాది తత్వ సాక్షి. ఇంతకీ నువ్వెవరయ్యా? 96 కాదురా బాబు, 97 అనలేదు. అందుకని 96కు సాక్షి. దాన్ని 97 అనరాదు.
25కు సాక్షి, 26 అనరాదు. 26కు సాక్షి, 27 అనకూడదు. అర్థమైందండి? సంఖ్య మనకి అంకెలు వచ్చు కదా అని కింద నుంచి పోయేదాకా లెక్కలు చెప్పకూడదు. నువ్వు ఎప్పుడే సాక్షిత్వం, నేను సాక్షిగా ఉంటున్నారండి అని అడిగాను అనుకోండి, అందరూ ఏమంటారు? ఓ ఎప్పుడూ సాక్షిగానే ఉంటున్నారు. దేనికి సాక్షిగా ఉన్నావు? ఈ పద్యంలో చూసుకోవాలన్నమాట. ఈ 96 తత్వాలలో ఏ వాటికి నేను సాక్షిగా ఉండగలుగుతున్నాను. పంచభూత లక్షణం. వసుధ జలం అగ్ని వాయు ఆకాశం భువి పంచభూతములు వీటియన్ రక్త శుభ్ర అసిత యుక్త ధూమ్ర సునీలములు గంధరస రూపములను స్పర్శ శబ్దములను క్రియాశక్తి జ్ఞాన ఇచ్ఛాది శక్తులు పర అపరాశక్తులు ల వ ర య అ అజ విష్ణు అజ, అది అలజ కాదు, అజ అజ విష్ణు త్రయంబకేశ్వర సదాశివులు గుండొంటికి స్థిరముగాను వర్ణ గుణ అట్ట చదువుకుపోతే తెలియదు. వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షణ. ఇది తన గురించి తాను తెలుసుకోవడం అంటే. నేనెవరు అంటే 5 వర్ణాలు, 5 గుణాలు, 5 శక్తులు, 5 బీజములు, 5 దేవతలు. 5 5లు 25. ఇది 5 5లు 25 అంటే. కానీ ఇది నువ్వేనా? మాట చివరికి చెప్పాడు చూడు, నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు. పేరు నిర్మలని పెట్టుకోవడం కాదు. మనం ఏం చేస్తున్నాం? పేరు నిర్మలని పెట్టుకున్నాం. పేరు నిర్మల అంటే లాభంలా. ఏమేమి ఉండకూడదు? నాకు వర్ణం లేదు, గుణం లేదు, ఇంకేం లేదు, శక్తులతో పని లేదు, బీజములతో పని లేదు, దేవతలతో కూడా నాకు పని లేదు. నేనెవరిని? నేను ఆత్మస్వరూపుణ్ణి, సాక్షిని. దాని అవతల 5 5లు 25 అవతల. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? అదంతా చెప్పాలా? అవసరం లేదు కదా. పంచభూతాలు, మొదటి మాట పంచభూతాలు చెప్పేసాడు. తర్వాత 5 వర్ణాలు. మన శరీరంలోనే మనకు 5 వర్ణాలు ఉంటాయి. మన కంటిలో కూడా 5 వర్ణాలు ఉంటాయి. ఎరుపు, తెలుపు, నలుపు, ఇంద్రనీలము, సునీలము. కంటి ద్వారా చెప్తేనేమో అవి 5 వర్ణాలు. శరీరం మీద చెప్తేనేమో ఇవి. రక్త శుభ్ర అంటే తెలుపు, రక్త శుభ్ర. అసిత అంటే పసుపు, యుక్త యుక్త అంటే నలుపు, ధూమ్ర అంటే నలుపు, సునీలము అట్లా. యుక్త అంటే కలిసి, ఆ మూడిటితో కలిసిన 2. గంధ రస రూపములు స్పర్శ శబ్దములు, శబ్ద స్పర్శ రూప రసగంధ. 5 శక్తులు: క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాది శక్తి, పరాశక్తి, అపరాశక్తి. సాధారణంగా అందరూ ఎక్కడదా చెప్పుకుంటారు? పరాశక్తి వరకే చెప్పుకుంటారు. మామూలుగా చెప్పేది ఏమిటి? ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, ఆది పరాశక్తులు అని చెప్పుకుంటారు. ఆ ఆదిశక్తి అపరాశక్తి. అదే పంచశక్తులలో పేరు మార్చారు అంతే. అపరాశక్తి, పరాశక్తి. అదే ఇదో పద్ధతి. సరే, పంచబీజములు ఏమిటి? లమిత్యాది పంచపూజ చేస్తారు కదా మీరు రోజు పూజ చేసేటప్పుడు. లం ఆకాశ తత్వాత్మక, పృథివీ తత్వాత్మక, ఆకాశతత్మక. లం లం ఏ తత్వం? పృథివీ తత్వం. లం పృథివీ తత్వాత్మకాయ గంధం పరికల్పయామి. వం అప్పు తత్వాత్మిక నీరు. రం అగ్నితత్వాత్మక. యం వాయుతత్వాత్మక. అం ఆకాశతత్వం. 5 పంచబీజములు అన్నమాట. సరే, తర్వాత వాటికి అధిష్టాన దేవతలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. అది ఇవి వర్ణ, గుణ, శక్తి, బీజ దేవతలు. టక్క చెప్పి కొట్టేస్తున్నాడు. తర్వాత మళ్ళా 96 తత్వాల గురించి చెప్తున్నాడు. వాటి వ్యవహారం గురించి చెప్తున్నాడు. వాటి ఉనికి చెప్పేశాడు, ఎలా ఉందో చెప్పేశాడు. రూఢి శబ్దస్పర్శములు రసగంధములు 5 పృథ్వీయందు అలరి ఉండు
రసము రూప స్పర్శ శబ్దముల్ నాలుగు జలమందు జనితమై తెలిగియుండు అగ్నిహోత్రమునందమరి రూపస్పర్శ శబ్దముల్ మూడు నిశ్చయముగా వాయువందును స్పర్శ వర శబ్దములు రెండు అంబరంబందు శబ్దంబునొక్కటి ఒక్కటియు లేక దిక్కులు పిక్కటి గల వెలుగుచున్నావు లోపల వెలుపలనక రమ్య గుణధామ భద్రాద్రి కొండ లోపల దీపం పెట్టాం. కొండంతా వెలుగేనా కాదా? వెలుగేగా. కొండ లోపల ప్రకాశం వేరే, బయట ప్రకాశం వేరే. కరెక్టేనా? జ్యోతి ఎక్కడైనా జ్యోతిరా బాబు, ప్రకాశం ఎక్కడైనా ప్రకాశమే అంటామా? లేకపోతే కొండ లోపల వెలుగు వేరే, బయట వెలుగు వేరే, సూర్యుడు వెలుగు వేరే, చంద్రుడు వెలుగు వేరే, అగ్ని మనం వెలిగించిన అగ్ని వెలుగు వేరే, ఇలా వెలుగు వేరే ఉంటుంది ఎక్కడైనా? ఉండదు కదా. దేనికైనా ప్రకాశం ఒక్కటే. కాబట్టి నువ్వు దశ దిక్కులు లేకుండా దశ దిక్కులందు వ్యాపించినటువంటి, దశ దిక్కులను కలిసిపోయేటట్లుగా వ్యాపించినటువంటి సర్వవ్యాపక ప్రకాశమే నీవు. మరి పంచభూతాలలో ఉన్నట్టు శబ్దస్పర్శ రూపరసగంధాల లక్షణాలు ఉన్నాయంటున్నాక, మరి 5 లక్షణాలు ఉన్నది ఏమిటి? పృథివీ. 5 లక్షణాలు ఉంటే ఏమిటది? పృథివీ. 4 ఉంటే జలం, 3 ఉంటే అగ్ని, 2 ఉంటే 1 ఉంటే ఆకాశానికి ఏమిటి? ఇప్పుడు శబ్దత అన్నమాట. అదే ఓంకారం. అదే ఏంటండి? ఓంకారం. ప్రణవనాదం ఆకాశం యొక్క లక్షణం అన్నమాట. అది సంగతి. సరే, 5 లక్షణాలు చెప్పేసేది. తర్వాత ఆకాశ పంచకం అంతరింద్రియంబులు, ప్రాణాదులను వాయు పంచకంబు, జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచకంబు, అప్పు పంచకంబు శబ్దాదులైదు, కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం, ఇట్టులిరువది 5 ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటినిరిగడు ఎరుకయే పరమాత్మయని ఎరింగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందు మీ పాద భక్తితోను రమ్య బాగా అర్థమైందేనా? ఇది తెలిసిందేనా? ఈ పద్యం నిజంగా తెలియదు కానీ విషయం అంతా తెలిసిందే. పద్యంలో ఇంజన్లో బొగ్గు నీళ్లు పోస్తూ ఉండాలి. ఇంతకీ మనకు అంతరింద్రియాలు ఎన్ని? అంతరింద్రియాలు అన్నప్పుడు 5, అంతఃకరణం అన్నప్పుడు 4. గుర్తుపెట్టుకోవాలి. అంతరింద్రియాలంటే జ్ఞాతను కూడా కలపాలి. అంతఃకరణం అంటే 4, జ్ఞాతం తీసేయాలి. అదేమిటి? ఆకాశ పంచకం. తర్వాత ప్రాణాలు ఎన్ని? 5, అది వాయు పంచకం. తర్వాత జ్ఞానేంద్రియాలు అవన్నీ కూడా అగ్ని పంచకం. తర్వాత అవే శబ్దస్పర్శ రూపరసగంధాలు విషయ పంచకం. తర్వాత కర్మేంద్రియ పంచకమేమో పృథ్వీ పంచకం. 5 5 25. ఈ 25 నేను కాదు. 24 నేను కాదంటే సరిపోదు. ఎన్ని కాదనాలి? సాంఖ్య యోగంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందు. 25 నేను కాదు అని ఉన్నవాడెవడో వాడే ముక్తుడు. 25లో ఏ ఒక్కటి నేనన్నా వాడెవడు? బద్ధుడు. అదేనండి. వాడెవడండి? మనం ఇప్పుడు బద్ధుడుగా ఉన్నామా, ముక్తుడుగా ఉన్నామా అని ప్రతిరోజు చూసుకోవాలి, ప్రతి క్షణం చూసుకోవాలి. పిండాండమందు పంచభూతములు, జ్ఞాన సమానముల్ వీనులు శబ్దము, వాగ్వ్యోమమయాంశముల్ వరుసనాయే, మనసు వ్యానము చర్మమును స్పర్శకరములు వాయువాంశములు వరుసనాయే, రూఢి బుద్ధి ఉదాన రూప అక్షిపాదముల్ అన్ని వశంబులు వరుసనాయే,
చిత్తంబు ప్రాణంబు జిహ్వ శిష్ణ రసంబు వారి అంశంబులు వరుసనాయ గంధ అహంకారంబులు అపాన ఘ్రాణ గుదములాయే భూయంశలిట్లు నీ మాయ వలన. నిలువులు చెప్తున్నాడు. నిలువులు అంటే ఏమిటి? అడ్డాలు చెప్పేశాడుగా. ఆకాశ పంచకం వాయు పంచకం అడ్డాలు చెప్పేశాడు. నిలువులు అంటే ఏమిటి? కాదంబం. నిలువులు అంటే ఏమిటి? కాదంబం. ఈ నిలువులు కాదంబాలు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ దేని వల్ల ఏర్పడ్డాయట? ఇంతకీ నీ మాయ వలన. తల్లి గర్భంలో పిల్లవాడు ఉన్నాడండి. ఇవన్నీ తయారు చేసుకున్నాడా లేదా? ఇప్పుడు అక్కడ ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? నేనే. దేని సహాయంతో తయారు చేసుకున్నాడు? మాయ సహాయంతో సహాయం చేసుకున్నాడు. అర్థమేనండి? అందుకని ఏమంటున్నాడు? ఇవి ఈ భూమి అంశాలు ఇట్లు నీ మాయ వలన. ఆ మాయను తయారు చేసుకుని ఎవరు? మనం ఇంకా తెలివైనవాడు. సరేనయ్యా, నేను సాక్షిని, నేను ఆత్మస్వరూపుణ్ణి, నాకు శరీరంతో పని వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాను? మాయ 3 గుణాలతో కూడుకున్నటువంటి మాయ సహాయాన్ని తీసుకుని, ప్రకృతి సహాయం తీసుకుని నాకు కావలసిన శరీరాన్ని నేను తయారు చేసుకున్నాను అని చెప్తున్నావు కదా. మాయని ఎవరు తయారు చేశారు? శరీరం నేను తయారు చేసుకున్నాను, నాకు అర్థమైపోతుంది. మాయ సహాయం లేకుండా శరీరం తయారవుతుందా? మాయని ఎవరు తయారు చేశారు మరి? అందుకని పరమాత్మ అన్న పదాన్ని ఇక్కడ వాడాడు అనమాట. ఎరుక పరమాత్మ అన్న మాటలు ఇక్కడ వాడుతున్నాడు. ఎందుకని? అందరూ అలాగే ఉన్నారు. నేను ఒక్కడే అలా ఉన్నానా? 84 లక్షల జీవరాశులు కూడా తల్లి గర్భంలో తమ శరీరాన్ని తయారు చేసుకునే తెలివితోనే పుడుతున్నాయి కదా. తెలివి లేకుండా ఏ జీవి పుట్టుతోంది? పుట్టడం లేదు కదా. మరి ఆ తెలివి ఎరుక పరమాత్మ స్వరూపం. ఆ జ్ఞానం పరమాత్మ స్వరూపం. ఆ చైతన్యం పరమాత్మ స్వరూపం. సమిష్టిగా మాట్లాడినప్పుడు పరమాత్మ అంటాం, వ్యష్టిగా మాట్లాడినప్పుడు జీవాత్మ అంటాం. అదేనండి, వ్యష్టిగా మాట్లాడినప్పుడు జీవాత్మ, అదే సమిష్టిగా చెప్తే పరమాత్మ. ఒకే జ్ఞానానికి 2 ముఖాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో వ్యష్టిగా ఉన్న జ్ఞానానికి జీవం అని పేరు, సమిష్టిగా ఉన్న జ్ఞానానికి దైవం అని పేరు. అదే పరమాత్మ. అదేనండి, అందరిలో తెలివి ఉందా లేదా? ఉందా? హెచ్చు తగ్గులు ఉంటే ఉండవచ్చులే. అసలు తెలివి ఉందా లేదా? ఉందిగా. దేని తెలివి దానికే ఉంది. ఆలోచించండి. తెలివి లేని జీవి అంటూ ఒకటి ఉందా? తెలివి లేకపోతే అది ఎట్ట బతుకుతుంది మరి? అవునా కదా? గాడిద బతుకు గాడిద బతుకుతుంది, గుర్రం బతుకు గుర్రం బతుకు. 2 కలిసింది కంచర గాడిద జేబ్రా, దాని బతుకు దాని బతుకు. వాడికి ఐడియా వచ్చింది, ఎందుకు గాడిద గుర్రం వేరుగా ఉండాలి, రెండింటికి కలిపి చూద్దాం. అప్పుడేం పుట్టింది? జేబ్రా. చారల గుర్రం పుట్టింది. అర్థమైందండి? ఇలా మానవుడు సృష్టికి ప్రతి సృష్టిని చేసినప్పటికీ కానీ దాని యథార్థ వస్తు లక్షణంగా మారిపోతుందా? అదేం మారదు. అన్నమే పులిహార అయింది, పులిహారే పెరుగన్నం అయింది, పెరుగన్నమే దద్దోజనం అయింది, దద్దోజనమే బిర్యానీ అయింది. మంచినీళ్ళ మీద మంచినీళ్ళు తాగుతూ ఉండాల్సి వస్తుంది. నేనేం పని పాట లేకుండా ప్రపంచం అందరికీ బిర్యానీ పెట్టేసి అన్నం పెట్టచ్చు కదా, దాహం వేయకుండా ఉండేది. అలాగా విశేషం ఏదో మరి ఇంతమందిని పిలిచాం కదండి, ఏదో విశేషంగా పెట్టకపోతే రోజు వాడి ఇంట్లో తినే అన్నమే పెడితే బాధపడిపోతారండి అని. ఏదో మొత్తం నాకు తెలియదు అయ్యావు. నేను పెట్టి అన్నం తింటానండి, అంతకుమించి సామాన్యం అన్నంత వ్యవహారం అది. ఇంకేమి తినవండి, ఏ రకమైన విశేషాలు ఉండవు. జీవితకాలం అంతా ఒకటే సామాన్యానికి ఫిక్స్ అయిపోయాం అనమాట. అది ఎందుకని? అప్పుడు దాని మీద దృష్టి పెట్టక్కర్లా. ఇక అదే విశేషం అన్నావు, అప్పుడు ఏం చేయాలి? దృష్టి పెట్టాలి మరి, లేకపోతే లాభంలా. తయారు చేసేటప్పుడు దృష్టి పెట్టాలి, తినేటప్పుడు దృష్టి పెట్టాలి, తర్వాత దాన్ని అరిగించుకోవడానికి కూడా దృష్టి పెట్టాలి. అదే సామాన్యం అయితే ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అంతేనా కాదు? అది సరే. పంచప్రాణముల నిర్ణయం. ఇంతకీ మనకి పంచప్రాణాలు ఉన్నాయా లేవా? ఎలా తెలుసు ఉన్నాయని? ఎలా తెలుసు ఉన్నాయని? నా పంచప్రాణాలు మా మనవడి మీదేనండి బాబు అంటావు కదా, అదే తెలిసినట్టు. కానీ అది ఊరికే భ్రాంతి చేత అనే మాటలే తప్ప
ప్రయోజనమేం లేదు. మీ ఆవిడని ఎలా భావించాలి అని ఓ భర్త గారిని అడిగామనుకోండి, ఏమంటారు? నా ప్రాణం అండి బాబు, నా ప్రాణం. అబ్బా, నా ప్రాణం ఏం కాదు. ప్రాణుండు హృదయాబ్జ పదమందు వాసమై నాణ్యపుశ్వాసముల్ నడుపుతుండు వాయూపస్థల ఎందపానుండు మలమూత్రముల విసర్జన చేసి మెలగియుండు నాభియందున సమానముయుండి సమముగా నాళ్లనన్నింటిని నడుపుతుండు ఘనదానుండు కంఠమందును నుండి వైఖరీ పలుకుల పలుకజేయు వ్యాన పవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శల నెరుగజేయు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. తెలిసిందేగా ఇది. ఒక పేపర్ ఎగిరిపోయిందా? ఏమిటో అది. పంచకోశ నిర్ణయం అయిపోయింది కదా. ఆహా, మధ్యలో పోయిందా? పంచభూతాంశ గుణములు పోయిందా? సరే, మళ్ళా నరములస్థులు చర్మ నఖరోమ మాంసముల్ భూగుణంబులు శ్వేదమూత్ర శ్లేష్మములు శుక్ల శోణిదంబులు జలగుణములు శుద్ధిపాసాలస్య శుద్ధి సంగములు అగ్నిగుణములు చలన ధావన కంపన ఆకుంజన ప్రసరణాదిగములు పవనాది గుణములు భయ కామ మోహముల్ క్రోధ లజ్జయున భోగుణములివియు పంచభూతాంశ గుణములు పారద్రోలి నీ స్వరూపంబుగను వాడు నిర్మలుండు రమ్య గుణధామ భద్రాద్రి. ఇవన్నీ మనకు ఉన్నట్టే కనపడుతున్నాయా, లేనట్టు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయా? అయితే జీవుడే. ఇవన్నీ ఉంటే జీవుడే. ఎందుకనిట? మానవుడికి ఇవే ప్రధానమని అనిపిస్తూ ఉంటాయట. అంతేనా కాదా? పెళ్లి కూతురు సిగ్గుపడాలా అక్కర్లేదా? పడాలా? ఎందుకని పడుతుంది? ఆకాశ గుణం వల్ల. భయ కామ మోహముల్ క్రోధ లజ్జయు. ఏంటండి, కనీసం పెళ్లి కూతురు తల వంచిన తల ఎత్తాయా? మా తరంలో ఎప్పుడు వంచిన తల ఎత్తలేదు, ఈవిడేమో అసలు తల ఎత్తలేదు, సిగ్గుపడడం అనే లక్షణమే లేదు అసలు అని వాడేదో మాట్లాడుకుంటారు. అదే ఏ గుణం అది? ఆకాశ గుణం. ఎందుకంటే మరి అది మనసులో కదా. ఈ 5 చివరి 5 ఇందులో ఉంటాయి మనసు. కాబట్టి ఆ భయ కామ మోహములు క్రోధ లజ్జయు నభో గుణం, ఆకాశం యొక్క గుణములు మనలో పనిచేస్తూ ఉంటాయి, మనసులో ప్రభావితం అవుతుంటాయి. సరే, మనం ఏదో శరీరాన్ని ముడుస్తున్నాం, తీస్తున్నాం. పడుకున్నప్పుడు ఎలా ఉన్నారు? కర్ర వల్లే బిగుసుకుని ఉన్నారు ఎవరన్నా? లేరా? ఏం చేస్తాం? అటు 3 అంకెయ్యే, ఇటు 3 అంకెయ్యే, అటు 3 అంకెయ్యే, ఇటు 3 అంకెయ్యే, అటు డోర్లా, ఇటు డోర్లా. అంతేనా కదా? కూర్చున్నారు, నిలబడ్డారు, పడుకున్నారు, లేచారు, వంగారు. శరీరాన్ని ఎట్లా పడతా అట్లా చేస్తున్నారా? ఎలా చేయగలిగారమ్మా ఇవన్నీ అని అడిగాం. ఏం చెప్పారు? నేను కాబట్టి 50 మందికి అన్నం వండేసాను తెలుసా, వంటి చేతి మీద. అబ్బా, ఎలా వండావమ్మా? 50 సార్లు కూర్చున్నాను, 50 సార్లు లేచాను. ఊరికే అయింది ఏమిటి వంట? మాటలతో అవుతుందా? 50 మందికి అన్నం వండాలంటే మాటలతో అవుతుందా? ఎంత కష్టపడాలి? పడాలా వద్దా? ఎవరు చేశారు ఇదంతా అంటే ఎవరికి వాళ్ళు ఏమన్నారు? నేనే అన్నాడు. నేనే అన్నవాడే జీవుడు. పవనము ఇవన్నీ ఎవరి వల్ల అండి అయింది? వాయువు. అర్థమైందండి? ఆ వాయువు లేదు, ప్రాణం లేదండి. శవం దగ్గరికి వెళ్ళి 50 మందికి వంట చేయమన్నాం, ఏమంటాడు అప్పుడు? వాడే లేవలేడు. ఇక వాడు లేవలేని వాడు 50 మందికి వంట చేసేది. కాబట్టి చేస్తున్నదంతా ఎవరయ్యా అంటే నీలో ఉన్న వాయువు. అదంతా వాయువే. అక్కడ ఆ వాయువు లేకపోతే ఏమీ లేదు, అంతా ఒకటిదే. అది సరే. నెక్స్ట్ అగ్ని. అగ్ని లక్షణాలు ఏంటి? క్షుత్పిపాసాలస్య సుప్తి సంగములు అగ్ని గుణములు. ఆకలేస్తోందిరా బాబు, నేను 50 గారెలైనా తిని అరిగించుకోగలను తెలుసా అన్నట్టు ఒకడు. అంతేనా కదా? ఎవరి బలం అంటావు అది? ఎవరి బలం? అగ్ని. వాడిలో ఆకలి అంత బలంగా ఉందన్నమాట. అందుకని వాడు తినగలిగాడు, అరిగించుకోగలిగాడు. ఇంకొకడు 0 కొట్టే అయితే అన్నాడు. అప్పుడెంత? 5. అందుకని వాడి ఆకలి అంత.
కాబట్టి ఇంతే, ఎవరికి వాళ్ళు కాకపోతే నేనని చెప్పుకున్నారా లేదా? వీటన్నింటిలో నేనుంది మా గుర్తుపెట్టుకోవాలి, కలిసిపోతుంది అన్నమాట. అక్కడ ఏమైంది? నేను ఈ శరీరంలో జరిగేటటువంటి పంచభూతాల యొక్క లక్షణాలకి మనం కలిసిపోతున్నాం. కలిసిపోయి ఏమైపోతున్నాం? ప్రతి చోట నేనే కర్త అనే భ్రాంతిని పొందుతున్నాం. అర్థమైందండి? కాబట్టి ఆ నేను విడదీయాలట. అందుకని కింద ఏం చెప్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి. కింద చివరి మాటలో ఉంటుందన్నమాట రహస్యం అంతా కూడా. ఈ పంచభూతాంశ గుణములు పారదోలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగ సాధన చేసి పారద్రోలాలట. భోగిగా ఉంటే వీటిలో కలిసిపోతూ ఉంటాడు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇంతేనా కాదు? నేను రోజుకి 100 కిలోమీటర్లు పరిగెట్టగలను తెలుసా? అబ్బా, నువ్వేనా పరిగెట్టింది? ఆ నీ లోపల వాయువు లేకపోతే పరిగెట్టమంటే అప్పుడు తెలుసు. లోపల ప్రాణం అనే వాయువు లేకపోతే పరిగెడుతుందా? అయ్యే పరిగెడు. సరే, ఇంకా మిగిలినవి తెలిసిన మిగిలిన 2 స్థూల పదార్థాలు. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు. నరములు, అస్థులు, చర్మ, నఖ, రోమ, మాంసములు, భూతత్వం, ఘన పదార్థాలన్నీ. అలాగే స్వేదం అంటే చెమట, మూత్రము, శ్లేష్మము, శుక్ల, శివుడి దమ్ములు, ఇవన్నీ ఏమిటి? జలగుణం. ద్రవ పదార్థాలు. అది 5 అయిపోయినాయి. ఇంకెక్కడ గొడిపోయిందా? అన్నరసంభుతోనైన శోణిత శుక్లమయమైన ఈ దేహమన్నమయము. ఏమిటింతకిది? పంచకోశ నిర్ణయం. 5 కోశాల గురించి చెప్తున్నారు. పంచ ప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ పంచకంబును కూడి ప్రాణమయము జ్ఞానేంద్రియములైదు మానసం ఒక్కటి కూడి అయినది మనఃకోశమయము. చలగి జ్ఞానేంద్రియంబులు బుద్ధియును కూడి విజ్ఞానమయము. అవిద్యయందు మనసు కలిసిన ఆనందమయము. ఆనందమయం అంటే ఏమిటి? నిద్ర. ఆనందమయం అంటే ఏంటండి? అక్కడ ఏం జరిగిపోయింది? ఇప్పుడు అవిద్య యందు మనసు కలిసింది. ఆ అవిద్యలో కలిస్తే అది నిద్ర అయింది. విద్యలో కలిస్తే మనసు తురీయమైంది. విద్యలో మనసు కలిస్తే తురీయమైంది. అవిద్యలో మనసు కలిస్తే నిద్ర అయింది. అంటే ఆనందమయ కోశం, పరమానందమయ కోశం. పరమానందం అనేటటువంటి స్థితిలోకి మనం చేరాలి అంటే ఆనందమయ కోశంలో ఉన్న చీకటి ప్రకాశం అయిపోవాలన్నమాట. అవిద్య అంటే చీకటి, విద్య అంటే ప్రకాశం. అంతే. నిద్రలో ఎవరికైతే చీకటి తొలగిపోయిందో వాడు బంధము లేనటువంటి వాడు. పంచకోశంబులకు సాక్షిపరుడవీవే రమ్య గుణధామ. అందరికీ నీరసంగా ఉంది. ప్రాణాపాన వ్యాన వాయువులు, పంచ ప్రాణముల నిర్ణయం. ప్రాణుండు హృదయాబ్జపదమందు వాసమై నాణ్యపు శ్వాసములు నడుపుచు. చెప్పేశాంగా ఇది? నేను చెప్పాం కదా, చదివాం కానీ చెప్పలేదట. సరే, ఓకే. ఎక్కడున్నాడు ఇంతకీ ప్రాణం? హృదయం. హృదయాబ్జ పద్మంలో ఉన్నాడు. నాణ్యపు శ్వాసములు నడుపుతున్నాడు. వాయువు బస్తాయందు అపానుండు మలమూత్రములు విసర్జింపజేస్తాడు. తర్వాత నాభియందు సమాన వాయువు. మనం తినదంతా ప్రోటీను, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అన్నింటినీ విభజించి చక్కగా జీర్ణమయ్యేది చేసి దేనికి కాళ్ళకెంత పంపించాలి, కళ్ళకెంత పంపించాలి అని డివైడ్ చేసి శక్తి పంచేవాడు ఎవడో వాడు సమాన వాయువు. ఘనయుధానుండు కంఠమందుండి వైఖరి పలుకుల పలుకజీ. పొద్దు నుంచి బోడు మాటలు. తలుపు పెట్టే తీసామంటే మాటలే. శరీరం అంటే ఏమన్నారో మా చిన్నప్పుడు అనేవాడు అన్నమాట. వంట అంటే ఏమిటయ్యా అంటే పోపులు పెట్టలేని వంట అవుతుందంటావా? పోపులు పెట్టి తెరవకుండా వంట అవుతుందా? అవుతుంది కదా. అలాగే ఈ మాటల పెట్టె లేకపోతే జీవితం ఏముంది? ఏమిటయ్యా ఇదంటే మాటలు పెట్టేటంటే. పొద్దున్న లేవగానే ఏం చేస్తున్నాం? మాటలు పెట్టి ఓపెన్ చేస్తున్నాం. అదిరా నిజానికి మాటలు పెట్టలే ఏమైనా ఉంటాయంటావా? తలుపు తీసి చూడు, ఖాళీ. కాకపోతే అందులో 5 5 25 గవ్వలు మోగుతున్నాయి.
ఖాళీ పెట్టెలో ఏం చేసాం? ఒక 25 గవ్వలు వేసామండి. ఏమవుతుంది అప్పుడు? గలగల గలగల ఒకే శబ్దం వచ్చేట్టు గవ్వలు ఆడించు చూద్దాం. ఒకే మాట మాట్లాడు చూద్దాం. మాట్లాడలేవు. ఎప్పటికప్పుడు వెరైటీగా మాట్లాడుతా. ఒకటి అంశాన్నే 10 రకాలుగా చెప్తూ ఒకే మాటతో చెప్పమంటే చెప్పు. కాబట్టి 25 గవ్వలు ఆడుతున్నటువంటి మాటల పెట్టి ఇది అంటే వేరే ఏమి లేదట. సరే, ఇంతకీ ఏం చేయాలి వీటిని? వ్యానపవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శల నెరుగజేయు రమ్య గుణధా ఈ 5 ప్రాణాలు, ప్రధాన ప్రాణాలు పనిచేసేటప్పుడు మనకి 5 పక్కన ఏమంటారు సైడ్ ఎఫెక్ట్స్. ఏదైనా ఒకటి మంది వేసుకున్నాం అనుకోండి, ఏమంటాం? అవునా డాక్టర్ గారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందట అని అడుగుతాం కదా. అన్నం తింటాం అనుకోండి, సైడ్ ఎఫెక్ట్ అని ఉందంటారా? నిద్ర సైడ్ ఎఫెక్ట్. అన్నం తినడానికి నిద్రకి సైడ్ ఎఫెక్ట్ ఏమిటి? కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. బాగా ఫుల్గా తినేస్తావు కదా, మరి తినేస్తే కడుపులో బరువు పడ్డప్పుడు ఏమైనా ప్రాణం కింద పోతుంది, పైకి పోమంటే పోతుంది. ఇల్లు ఉండమంటే ఉంటుందా? అప్పుడు ఉండదు. అధో దశకి ప్రాణం నడిచినప్పుడు అవిద్యతో మనస్సు కూడుకొని నిద్రలోకి లేదు. అందుకని చాలామంది వేదాంత పాఠం వింటూ నిద్రపోతారు, ధ్యానం చేస్తూ నిద్రపోతారు, జపం చేస్తూ నిద్రపోతారు, ఎప్పుడు చెప్పండి నిద్రపోతారు. టైం పాడు ఉండదు అన్నమాట. ఎందుకని అంటే మరి అవిద్యకు మనసు లొంగిపోవడం వలన అలాగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. బై ప్రోడక్ట్ అంటాం కదా, కెమికల్ రియాక్షన్స్లో బై ప్రోడక్ట్లు వస్తుంటాయి. ఒక పెట్రోలియం క్రూడ్ ఆయిల్ని మనం 16 ఆయిల్స్గా మనం విడగొడతాం. మూల వస్తువు ఒకటే, దాన్ని రిఫైనరీలో ఏం చేస్తాం? పెట్రోలియం రిఫైనరీలో వేరు వేరు వాతావరణ పరిస్థితులలో వాటిని వడగట్టే కొద్దీ అది రకరకాల 16 పదార్థాలుగా విడిపోతుంది. రోడ్డు మీద తారు వేస్తున్నారు కదా, తారు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు? అది కూడా క్రూడ్ ఆయిల్లే. పెట్రోల్ బై ప్రోడక్ట్ తారు. అంటే భూమి లోపల దొరికినప్పుడు ఈ 16 పదార్థాలు కలిసిపోయి దొరుకుతాయి అన్నమాట. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్, తారు, ఇలా అందులో 16 పదార్థాలు ఉన్నాయి. ఈ 16 పదార్థాలు కలిసిపోయింది దొరుకుతుంది, దాన్ని క్రూడ్ ఆయిల్ అంటారు. ఇది మనం దిగుమతి చేసుకుంటాం. భూమిలోంచి తవ్వి తీసుకొచ్చి మనకు బ్యారెల్ షిప్లో పంపిస్తారు. దుబాయ్లో ఆయిల్ పడుతుంది అంటారు కదా, ఏం ఆయిల్ పడుతుంది? ఇదే క్రూడ్ ఆయిలే. ఈ 16 పదార్థాలు కలిసింది పడుతుంది. అది మనం తెచ్చుకుని ఏం చేస్తాం? ఆయిల్ రిఫైనరీలో వేడి చేస్తూ దాన్ని వడగడుతూ వేడి చేస్తూ 16 పదార్థాలను వేరు చేసేస్తాం. లోయెస్ట్ అన్నిటికంటే కింద మడ్డి మిగిలిపోతుంది కదా, వెన్న కాస్తారు కదా, కింద గసి మిగిలిపోదు. ఆ గసిలో అనేది తారు ఫైనల్గా. అర్థమైందా? అది మనం తినే ఎన్నో ఆహార పదార్థాల్లో ఈ పెట్రోలియం పదార్థాలు కలిసి ఉంటాయి. అది మీకు తెలియకుండా ఒక జీవితం అంతా మీద 100 కిలోల పెట్రోలియం తినేస్తారు మీరు. 100 కిలోలు 100 kg తప్పక ఒక జీవితంలో మనం తినేస్తాం. ఎందుకంటే గాలిలో కలిసి ఉంటుంది, నీళ్ళలో కలిసి ఉంటుంది, భూమిలో కలిసి ఉంటుంది. అసలు కలవని పదార్థం ఉంటుంది. పెట్రోలియం క్రూడ్ ఆయిల్ పదార్థం కలవనిది అంటూ ఏది ఉండదండి. ఎందుకంటే అంత విరివిగా వాడుతున్నాం మనం. ఒకప్పుడు లేదు, మహర్షుల కాలంలో లేదు, పెట్రోల్ అనే వ్యవహారం లేదు. అప్పుడంతా రథాలు గుర్రాలు. ఈ పెట్రోల్ జోలికి వాళ్ళు వెళ్ళొద్దన్నారు, మహర్షులు నిషేధించారు. తెలుసు వాళ్ళకి అప్పుడు ఇది సహజ వాయువు అనే ఇంధనాన్ని వాడకూడదు, ఇది వాడితే ప్రకృతికి ప్రమాదం వస్తుంది, మానవులు అల్పాయుష్కులు అవుతారు అని చెప్పారు. కాళ్ళ ఎదురుకుండా చూస్తూనే ఉన్నాం. అర్థమైందండి? సరే, అయినా సరే పంచప్రాణములు మనం రోజు వాడుకుంటున్నాం కదా, అవి వాడుకునేటప్పుడు నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములని 5 ఉపవాయువులు పుట్టినాయి. పంచ ప్రధాన వాయువులలో నుంచి పంచ ఉపవాయువులు పుట్టినాయి. ఎక్కడ ఏవేలా పనిచేస్తున్నాయో చూద్దాం. నాగుండు యుద్ధారణంబు చేయిందును మేలుగా కూర్ముడున్మీలనంబు చేయించు కృకురుండు చేరి తుమ్మించును
జితదేవదత్తుండు దృంభణంబు మరణదేహంబులందు మరిగి ధనుంజయంబు అతిశోష పుట్టించి అనగజే ఘనముగా అంతర్యామిను ప్రపంచకుడును వాయువుల్ నరునకు వాహనముగా యుండు వజ్రుండు ముఖ్యుండు ఎనరుగా కీళ్లందు నుండును శీలభగిది రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. మనకి కీళ్ళు ఉన్నాయా లేదా? జాయింట్. కీళ్ళు అంటే ఏంటి? జాయింట్. ఆ జాయింట్ పని చేయాలంటే మధ్యలో కీళ్ళు ఉండాలా అక్కర్లేదా? ఇదైతే ఇక్కడ వేసారు మీరు, దీనికి జాయింట్ ఉండాలా వద్దా? కింద నుంచి ఇట్టా వచ్చింది, పైన ఇట్టా పెట్టావు, అడ్డం నిలువుని కలిపాము. కలపాలంటే మధ్యలో కీలు ఉండాలా వద్దా? ఆ కీలలాగా పనిచేస్తాయట ఇవి. ఈ రెండు కలిసి పని చేయాలంటే కీల ఎట్లా ఉపయోగపడిందో అట్లాగా ఈ ఉపవాయువులు మనకి ఉపయోగపడుతున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా పడని వస్తువు వాసన పీల్చామన్నప్పుడు ఏం చేస్తుంది? మనకు తెలియకుండానే తుమ్ములు వచ్చేస్తాయి. చలికాలం చూడండి, పొద్దునప్పుడు వాకింగ్ వెళ్ళారు అనుకోండి, ఆ గాలిలో అన్నీ ఉంటాయి. అవన్నీ పెట్రోల్ వాయువులన్నీ రాత్రిపూట వాహనాలు వదిలిపెట్టినవన్నీ ఎందులో ఉంటాయి? మరి ఆ మంచులో ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళినప్పుడు ఏమైంది మరి? ఆ ధూళి కణాలు దుమ్మంతా మనకి మంచు ద్వారా లోపల, గాలి ద్వారా లోపలికి వెళ్తే మరి అది శరీరం గుర్తిస్తుంది కదా. దాన్ని బయటికి పంపించాలంటే ఏం చేయాలి మరి? గట్టిగా తుమ్ములు వస్తాయి. రావాలా వద్దా? ఎలా వచ్చాయి? అయ్యో ఇక్కడ చెప్పాడు, ఈ పంచ ఉపవాయువులలో కృకుర వాయువు తుమ్మింపజేస్తున్నాం. సరే, ఒకడు పోయాడండి. పోయిన వాడి దేహం మరి పంచభూతాల్లో కలిసిపోవాలా వద్దా? ఎలా కలిసిపోద్ది? మానవుల కంటే ఏదో రకరకాలు అంత్యేష్టి చేస్తున్నారు. మరి 84 లక్షల జీవరాశులకు ఎవరు చేస్తారు? ఎన్నో జీవరాశులు ఉన్నాయండి, వాటన్నిటికీ ఎవరైనా చేస్తున్నారా? చివరి అంత్యక్రియలు చేయడం లేదుగా. కానీ మరి పరమాత్మ ఏం చేశాడంటే వాటి దేహంలోనే పెట్టుబడేసిందండి. మనకు కూడా మనం ఒకవేళ ముట్టుకోలేదనుకోండి, ఎవరు ముట్టుకోలేదనుకోండి, ఏమైపోతుంది? శిథిలం అయిపోతుంది. అది దేని ఎవరి వలన అంటే ధనుంజయం అనేటటువంటి వాయువు దాంట్లో ఉంటుంది. ఈ సప్తధాతువుల్ని అణగకూడుతుంది, బాగా భూమిలో కలిసిపోయేటట్టు చేస్తుంది. అట్లా ఒక్కొక్కటి అదేనండి. నాగుడు ఉద్ధారణ, మేలుకొలుపు చేస్తుంది. మనకు మెలకు దేని ఎవరి వల్ల వస్తుందయ్యా అంటే నాగుడు, నాగం అనేటువంటి వాయువు వల్ల వస్తుంది. అది సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అట్లా పడుకునే ఉంటాడు. కూర్ముడు ఎవరు? ఉన్మీల నంబు, నిద్రపోవడానికి కారణం ఎవరంటే కూర్ముడు. అర్థమైందండి. మేలుకోవడానికేమో నాగుడు, నిద్రపోవడానికి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి బలంగా ఉంటుందండి. ఇందులో ఈ 5లో ఒకటి బలంగాను పనిచేస్తాయి, బలహీనతగాను పనిచేస్తాయి. అర్థమైందండి. కొంతమందికి డస్ట్ ఎలర్జీ, నేను పుడుతూనే డస్ట్ ఎలర్జీతో పుట్టానట. జీవితం అంతా తుమ్ములే, 30 ఏళ్ళు 40 ఏళ్ళు తుమ్ములే. ఒకసారి తుమ్ములు వచ్చినాయంటే 1000 తుమ్ములు వచ్చాయి. ఇంకా భూమి అంతా దద్దరిల్లిపోయేది, బిల్డింగ్లు అన్నీ పడిపోయేవి. పెద్ద తుమ్ములు వస్తాయి. మరి 1000 తుమ్ములు అంటే మామూలుగా వస్తాయా? అది మా శ్రీమతి గారు బాంబులు వేసిన ఆట బాంబులు వేసినట్టుగా ఏమిటా తుమ్ములు? అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా వచ్చేది. మరి మనం ఏం చేస్తాం? జన్మతః వచ్చిన లక్షణాన్ని మనం ఏమైనా పుట్టుకతో వచ్చిన పుడకంతో కానీ పోదని, సరే ఎవరో ఒక మహానుభావుడు, ఒక డాక్టర్ వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పాడు. ఆ వ్యాక్సిన్ వేయించుకున్నాక తగ్గిపోయింది. కాబట్టి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ అప్పుడు అదేం చేసింది? ఏం చేస్తుందంటే ఆయన చెప్పాడు, నాయన ఏదైతే నీకు బలహీనతో ఆ బలహీనతని వ్యాక్సిన్ రూపంలో ఇస్తాం. అప్పుడు నీ శరీరం దీంతో పోట్లాడి ఆ సమస్యని ఎదిరించడానికి కావలసిన బలాన్ని సంపాదిస్తుంది. నిజంగా బయట నుంచి సమస్య వస్తుంది నీకు, అప్పుడు ఈ బలంతో దాన్ని ఓడిస్తావు. అప్పుడు తుమ్ములు. అది వ్యాక్సిన్ అంటే. అర్థం ఏంటి? పోలియో వ్యాధి మనం చూసే ఉంటారుగా. ఆ పోలియో వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ పోలియో వైరస్నే వ్యాక్సిన్ ఇస్తారు. తాత్కాలికంగా ఎంత తక్కువ డోసులో పోలియో వైరస్ మనలో ప్రవేశపెడితే మనకి వ్యాధి రాకుండా ఉంటుందో అంత సైజులో ఒక చుక్క 2 చుక్కలు పోలియో వైరస్ లోపలేస్తారు. ఈ లోపల మన శరీరం ఏం చేస్తుంది? బాగా ఫైట్ చేస్తుంది. ఆ పోలియో వైరస్ని చంపేస్తుంది. చంపడానికి కావాల్సిన యాంటీబాడీస్ని శరీరమే తయారు చేసుకుంటుంది అనమాట, ఆ సైనికుల్ని. ఇప్పుడు బయట నుంచి పోలియో వైరస్ వస్తుంది. అన్నం ద్వారానో, నీళ్ల ద్వారానో, గాలి ద్వారానో మరో రకంగా వస్తుంది. వచ్చినప్పుడు మరి దాన్ని ఎలా ఎదిరించాలి? అలానే సైనికులు ఉన్నారు కదా,
తయారై ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళి పోటాడతారు, వాడిని గెలుస్తారు. ఇది వ్యాక్సిన్ పనిచేసే తీరు, అర్థమైందండి. కాబట్టి మరి దానికే మందుగా వికటించడానికి వాడామా లేదా? అలాగే ఎవరైతే హఠయోగం అనే పేరు విన్నారా? ఏమిటి హఠయోగం అంటే? హఠించుట అంటే జరిగేదాన్ని జరగకుండా చేయటం. హఠించడం అంటే అర్థం ఏంటి? జరిగేదాన్ని జరగకుండా ఆపడం. ఈ హఠయోగులందరూ కూడా హిమాలయాల్లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒకలాగానే ఉంటారు. ఒక ఆయన వచ్చాడు హిమాలయాలు, 800 ఏళ్ళు అన్నాడు. ఆయన వయసు ఎంత? 800 years. జంగిల్ దాస్ బాబా గారు వెళ్ళాము, చూసాం. ఎంత అదిగో ఇవిడంతే ఉన్నాడు. 50 కిలోలు వచ్చాడు, ఎక్కువ అంతే. ఏమండి ఏం చేశారు మీరు అన్న? హఠయోగం అన్నాడు. అంటే 50 ఏళ్ల వయసులో హఠయోగం సిద్ధించింది ఆయన. 50 ఏళ్ల వయసులో సిద్ధిస్తే 50 ఏళ్ల శరీరం ఉంది, కనబడుతుంది మనకు ఎదురుకుండా. కానీ దానికి 800 ఏళ్ల వయసు. ఎందుకని? వెంట అక్కడ ఆగిపోయి ఆయువు తీరిపోయింది అంటాం కదా మనం. వెళ్ళిపోతే ఏమంటాం? ఏమిటి ఆయువు తీరిపోవడం అంటే తెలుసా మీకు? ఊరికే మాట వరుసగా అంటమే తప్ప మనకేమి ఎప్పుడు ఈ ప్రధాన వాయువులు ఉపవాయువులుగా మారటంలో మన ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఏ రోజుకు ఆ రోజు. ఈ రోజుకి కౌంట్ పడిపోయిందా? ఎలా కౌంట్ పడిందంటే ఈ ప్రధాన వాయువులు ఉపవాయువులను పుట్టించే క్రమంలో ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఈ ఉపవాయువులను నిరోధిస్తారు. నాగ కూర్మ కృకుర ధనంజయ దేవదత్తములనేవి పని చేయకుండా చేసేస్తారు ప్రాణాయామ విద్య ద్వారా. అది హఠించడం అంటే. ప్రధాన ప్రాణములను కదలకుండా చేసేస్తాడు. ప్రాణాపాన సమాన వ్యానోదానములను ఉపయోగించకుండా ఉంచేస్తాడు. అలాగే ఉండిపోతాడు అంతే, రాయిలాగా. ఎంతకాలం అండి? వాడిష్టం. 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అలా ఉండిపోతాడు. వాడు వాడడుగా. ఎప్పుడైతే వాడడం ఏమైపోయింది? ఆ ప్రాణధర్మాలు లేవు. ఈ ప్రాణధర్మాలు లేకపోతే ఈ ఉపవాయువుల యొక్క ధర్మాలు కూడా లేవు. వాడికి తొమ్మడు, వాడికి ఏం చేయడు, త్రాంచడు. తింటేగా అన్న అసలు వాడికి ఆకలే లేదు, నిద్రే లేదు, దప్పిక లేదు, ఏమీ లేవు. ప్రాణధర్మాలు ఏమీ లేవు. అలాగే ఉండిపోగలడు అంతే. ఎంతకాలమైనా ఉండిపోగలరు. ఇంతకీ ఆ జంగిల్ దాస్ బాబా గారు ఏమి తిన్నాడంటే ఏమీ తినలేదు. ఫైనల్ వాయుభక్షణం, గాలి ఆయనకు ఆహారం అంతే. ఆయన చెప్పాడు సంవత్సరానికి ఒక్కసారి గాలి పీల్చేవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మనం రోజుకి ఎన్నిసార్లు పీల్చి వదిలేస్తున్నాం? 21,600. అసలు మనకి లెక్క ఊరికే పుస్తకంలో చదువుకు చెప్పడమే తప్ప మనం ఒకసారి లెక్క పెట్టి చెప్పమని. ఎవరికి వాళ్ళని ఎన్నిసార్లు లెక్క పెట్టి చెప్పమంటే అయిపోయింది ఇదే సంగతులు. ఆ తెలివే లేదు మనకి. మరి ఇప్పుడు వాడు ఆ తెలివిని సంపాదించాడు, దాన్ని నిగ్రహించాడు, హఠించి జరిగేదాన్ని జరపకుండా ఆపడమే హఠించడం అంటే. అప్పుడేమైపోయింది? 21,600 శ్వాసలు ఒక రోజుకైతే సంవత్సరానికి ఎన్ని? ఇంటూ 365 పెద్ద అంకె వచ్చింది. అన్ని శ్వాసలను ఒక్క శ్వాసకు తగ్గించేసేది. అప్పుడేమైపోయింది? అప్పుడు ఆయుర్దాయం 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోతుంది. మన ఆయుర్దాయ కాలంలో వాడు 1000 సంవత్సరాలు జీవించేస్తాడు. ఇది ఆయుర్దాయాన్ని యోగి పొడిగించుకోగలుగుతాడు. సరే, ఇంతకీ ఎందుకు పొడిగించుకోవాలయ్యా బాబు? అన్ని 1000 ఏళ్ల పాటు ఎందుకు ఉండాలి అసలు? మనం ఎందుకు పుట్టేవరా బాబు అని తెలుసుకోవడానికి, నేనెవరో తెలుసుకోవడానికే ఆ 1000 ఏళ్ల ఆయుర్దాయం. దానికి 1000 ఏళ్ళు ఎందుకు స్వామి? మాకు ఇప్పుడే తెలిసిపోయింది కదా అంటున్నాం మనమేమో జ్ఞానులు, వాళ్ళు అజ్ఞానులు అని మన ఫీలింగ్. అది మన తెలివి అంతా ఎక్కడ దాకా ఉంది? ఇప్పుడు పుస్తకం, అంతేగాని ఇక్కడ మస్తకంలో లేదు. అది అనుభవంలో ఉంటేనే మా జ్ఞానం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనుభవంలో లేకపోతే యోగమైనా పనికిరాదు, జ్ఞానమైనా కర్మ అయినా పనికిరాదు. సరేనా కదా అమ్మా? అదేనమ్మా. ఇప్పుడు దృష్టి మీరు ఆజ్ఞాచక్రంలో నిలబెట్టుకోవడం వస్తే అవి వేగం తగ్గిపోతుంది. మనస్సు వేగం, ప్రాణం వేగం, సహజంగా ఇక్కడ దృష్టి పెట్టుకోవడం వచ్చిందనుకోండి, నిదానిస్తే స్పీడ్గా పరిగెట్టడం. అర్థమేనండి?
మనం ఇప్పుడు యాక్చువల్గా వాస్తవానికి కలియుగంలో 120 ఏళ్ల ఆయుర్దాయాన్ని మనం 60 ఏళ్ళకి తగ్గించేసుకోం. ఎలాగ తగ్గించుకున్నాం? స్పీడ్ పెంచేసాం. 21,600 బదులు డబుల్ 43,000 శ్వాసలు. ఎగశ్వాస దిగశ్వాస, ఎగశ్వాస దిగశ్వాస. అదే ఉద్యోగం, వేరే పని పాట. పరుగు పందెమేగా జీవితం అంతా, పొద్దున్న లేచాక సాయంత్రం దాకా పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఏమైపోతుందంటే ఆయుర్దాయం అయిపోతుంది. సో మన ఆయువు దేని బట్టి లెక్కేస్తారు? ఈ ఉప ప్రాణము ప్రధాన ప్రాణముల మధ్యలో ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి. సరే, 18వ పద్యం. సప్తధాతువుల లక్షణం. మరి రసరుధిరముల్ మాంసము మేధస్సు మజ్జాస్థిరేతముల్ మానితముగా ఇవి సప్తధాతువుల్ నిమిడీకృతముగా దేహికావరణమై దేహమాయి పాదాది మస్తక పర్యంతమును నిండి ప్రకృతి భేదంబుల ప్రబలమాయ స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి అందందు మరణంబునొందుచుండు. ఇట్టి దేహంబులందాసలేమి లేక నిన్ను గనువాడు ముని జనసన్నుతుండు. రమ్య గుణధామ ఎందుకు పుడుతున్నాం, ఎందుకు పోతున్నాం రహస్యం ఈ పద్యంలో చెప్పాడు. పోవాలనే ఆశ చేత పోతున్నట్టు, పుట్టాలనే ఆశ చేత పుడుతున్నట్టు. జననానికి కారణం ఏంటండి? ఆశ. పోవడానికి కారణం ఏంటి? అది కూడా ఆశ. ఆశ దేహం అన్నాడు దాన్ని అన్నమాచార్యుడు. ఎంతకాలం అయ్యా ఈ పుట్టడం పోవడం అని అడిగితే ఆశ దేహం ఉన్నంతకాలం పుట్టవలసిదే పోవలసింది. అచల సిద్ధాంతం వాడు చెప్పారు. ఆశయే ఇహ పర దుఃఖంబు ఆశయే భవనాశయుక్తి ఆశయే జన్మకు కారణంబు అవనీ స్థలిలో. ఒక ఆశన లక్షణం ఉండడం వలన మనలో ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఉదయం మేలుకునేటప్పుడు ఏదో ఒక ఆశతో మేలుకుంటారు. చూసుకోవాలి మీరు. ప్రతిరోజు మేలుకునేటప్పుడు ఒక ఆశతో మేలుకుంటున్నాడు. ఆ మెలకు పుట్టడం, ఆ ఆశతోనే నిద్రపోతున్నాడు. చూడండి, రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలా నిద్రపోతావు? ఎలాగా? రేపు ఎలా కూడా బీరకాయ శనగపప్పు వండాల్సిందే, రేపు ఎలా అయినా సరే జున్ను పాలు తెచ్చి అసలే లోపల పెట్టాడు, రేపు పొద్దున గాయకపోతే ప్రమాదం వస్తుంది, పాడైపోతే రేపు పొద్దున లేవగానే ముందు జున్ను గాయాల్సిందే. రేపటి కథ ఇదంతా. ఆశ అంతా ఏంటి? రేపటి కథ. ముందు ఇవాళ అవ్వాలి కదా కథ, ఇవి లేవాలి కదా. రాత్రి పడుకుంది జున్నో 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 అటు లేవలేదు. ఇంకే సంగతులు ఏం చేయాలి అప్పుడు? ఏమిటి? వచ్చే జన్మకి పశువుల కాపరిగా పుట్టిస్తే అదే జీవితం అంతా పశువుల చుట్టూ తిరుగుతూ ఉంటే జున్నుపాలే జున్నుపాలు అయిపోతుంది. అంటే ఈ జన్మలో ఎలా ఈ జీవితం ఎట్టొచ్చింది? గత జన్మలో ఇలా అనుకుంటూ ఉన్నావు, అప్పుడు తీరలేదు, ఇప్పుడు తీరిపోతుంది. ఈ జన్మలో జరుగుతున్నవన్నీ గత జన్మపు ఆశలు. ఇది మర్చిపోకూడదండి. ఈ జన్మలో జరుగుతున్నవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గత జన్మపు ఆశలు. అర్థమైందండి? అప్పుడు అవలేదు. మనం ఏం చేసాం? అప్పుడు ఈ ఆశలన్నీ తీరేట్టు పుట్టాలని మళ్ళీ పుట్టాడు. కాబట్టి పుట్టేటప్పుడు ఆ లోపల ఎంత మూట ఉంది? ఇప్పుడు ఎన్ని ఆశలు ఉంటే అన్ని, అంతే సంగతి. అర్థమైందండి? మీ జన్మలో ఈ జన్మలో ఎన్ని అనుభవాలు మీరు పొందాలని అనుకుంటున్నారో లోపల అనుభవాలన్నీ ఏ రూపంలో ఉన్నాయి? ఆశల రూపంలో ఉన్నాయి. అంటే పచ్చిమిరపకాయ బజ్జీని బాగా వేయించి కట్ చేసి ఏమిటయ్యేది దాన్ని ఏదో చేస్తారు, ఏదో దాన్ని బాగుండాలంటే ఏం చేయాలి? బాగా రుచిగా ఉండాలంటే ఏదో చేస్తారు కదా, ఏమో నాకు తెలీదు, అదంతా ఏదో చేస్తారట. అది చేస్తే బాగా తింటే బాగుంటుందట. అంతే. ఏమిటి ఇంతకీ? బాగుంటుంది అంతే. ఇదంతా చేస్తే ఏమిటవుతుందండి? బాగుంటుంది. ఆ బాగుంటుంది అనేది ఆశ, వేరే ఇంకేమీ లేదు. ఆశకు మూలం ఏమిటయ్యా? ప్రియం. ప్రియం, ప్రియమే ఆశ, అంతే. అర్థమైందండి? ఏమిటండి ఫలానా చీర కావాలి అని మీరు చీరల షాప్కి వెళ్ళి అడుగుతారా లేదా?
ఏమిటా చీర గొప్పతనం? ఏమిటా చీర గొప్పతనం? బాగుండు అంతే. అన్నిటికీ మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? బాగుండు. 108 పెళ్లి చూపులు చూసావమ్మా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి కదా? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎవరిని పెళ్లి, ఎవరు బాగుంటే వాడిని పెళ్లి అని చూడండి. ప్రతి దానికి నిర్ణయం దేంతో ముడిపడింది ఇప్పుడు? బాగు. అప్పుడు అది అనుభవానికి వచ్చిందా? రాలేదు. ఇంకా పెళ్లి చూపుల దగ్గరే ఉంది కథ, అంతేనా కదా? పెళ్ళైన తర్వాత అడగాలి. ఆవిడ 40 ఏళ్ళ తర్వాత షష్టి పూర్తి అవుతుంది కదా, అప్పుడు అడగాలి ఏమిటి అప్పుడు ఆనాడు బాగుందన్నది ఇప్పుడు ఎలా ఉంది అని. ఏం చెప్తుంది అప్పుడు? ఏమో బాగుందంటుందో బాగోలేదంటో. బాగోలేదన్నా ఆశే, బాగుందన్నా కూడా ఆశయే. ఎందుకని? బాగోలేదంటే అందులో అసంతృప్తి ఉంది, అది కూడా ఆశలో భాగమే. బాగుందన్న అనుభవం అయిపోయిన గతానుభవం గురించి బాగా నెమరు వేస్తున్నాడు. ఆవు నెమరు వేసినట్టుగా గడ్డి. చూడండి, చాలా మంది గతంలో జరిగిన సంఘటనలు తిరిగి 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 చెప్తూ ఉంటారు. అవే ఎంతసేపు నెమరు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవు బుద్ధి పోలేదు, పశువు బుద్ధి గతం అంతా నెమరు వేస్తూ ఉంటాడు. అది తిరిగ్గా తినేసి ఏం చేస్తుంది? ఓ దగ్గరికి వెళ్ళి తీరిగ్గా కూర్చుని లోపల నుంచి కడుపులోంచి మళ్ళీ గొంతులోకి తెచ్చుకుని అంతా బాగా నవిలి మింగుతుడు. ఆల్రెడీ ఒకసారి తిందిగా. ఆ పశువు బుద్ధి పోలేదనమాట ఇంకా. కాబట్టి గతం గురించి ఎప్పుడు ఆలోచించేవాడు తెలివి ఎక్కడ ఉంది? ఎప్పుడు ఆవు లేదు, గేదె, నెమరు వేసేటటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి. ఆ జంతువుల స్థాయిలోనే తెలివి ఉండిపోయింది. ఇంకోటికి పిలిస్తే పలుకుతుంది కోపం. కదిలిస్తే చాలండి కోపపడి, బాబోయ్ ఆయనకి దూరంగా ఉండటం మంచిది అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దూరంగా ఉంటారు. వాడి కాసేపు ఏదో అంటే ముట్టనట్టు వ్యవహారం అన్నవాడు. ఎందుకంటే వాడు పలకరిస్తే కోపం వస్తాడు. ఎందుకని? మనిషి శరీరం వచ్చింది కానీ బుద్ధి మాత్రం అక్కడ ఉండిపోయింది. ఆ పాము దగ్గరే ఉండిపోయింది, ముసలు కొట్టే పాము దగ్గరే ఉండిపోయింది. అలా కొంతమందిలో పులి ఉంటుంది, కొంతమందిలో సింహం ఉంటుంది, కొంతమందిలో ఏనుగు ఉంటుంది, కొంతమందిలో లేడి. ఊరికూరికే భయపడే లక్షణం ఉంటుందండి ప్రతివాడికి. కొంతమందిలో అది ఎక్కువగా కూడా ఉంటుంది. అది ఎందువల్ల వచ్చింది? మనిషి దేహం బుద్ధి తెలివి లేడి డీర్. అక్కడెక్కడో శబ్దం వినపడుతుంది, నేను పారిపోతుంటుంది. అక్కడెక్కడో శబ్దం అవుతుంది, అర్ధరాత్రి ఏమిటి ఎదరపోతుంటుంది ఇంటూ. అక్కడెక్కడో శబ్దం అవుతుంది, అమ్మా మా ఇంటో దొంగలు పడ్డారట్టు. ఎక్కడ దొంగలు పడ్డారమ్మా తల్లి అంటే లేచి నానా యాగి గోలంతా చేసేసి ఏడ్చేసి నేను విన్నాను, కన్నాను, చూశాను అంటుంది. ఏదంటే తలుపులు వేసిన తలుపులుగానే తాళాలుగానే ఉన్నాయి. కానీ ఆవిడలో ఉన్న భయం ఏం చేసింది? అంతా జరిగిపోయినట్లుగా, జరగనివి జరిగినట్లుగా భయపడిపోతుంది. కాబట్టి ఇలాంటి జీవితాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయా లేవా? ఎన్ని సమస్యలు! మానవ జీవితం అంటే చాలండి ఎన్ని. ఇదంతా మనసు చేసేటటువంటి గారడి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు ఆశ దేహంలో అంతే. ఏదో ఈ జన్మకి వెండి కట్టుకున్నాను కానీ అసలు నేను యాక్చువల్గా జిల్లా కలెక్టర్ సంబంధం వచ్చింది నాకు. ఏదో బిల్ కలెక్టర్ చేసుకోవాల్సి వచ్చింది నాకు. మరి ఇప్పుడు ఆశ ఉన్నట్ట లేనట. మరి ఏం చేయాలి ఇప్పుడు? వచ్చే జన్మకు పుణ్యం ఉంటే అది జరగవచ్చు. ఒకవేళ పుణ్యం లేదనుకోండి జిల్లా కలెక్టర్ దగ్గర గేట్ దగ్గర వాచ్మెన్గా ఉంటుంది. అప్పుడు సరిపోరా? రోజు పొద్దున సాయంత్రం నమస్కారం సార్ అంటుంటాడు. ఆయన లోపలికి పోతుంటాడు, వస్తాడు. జిల్లా కలెక్టర్ చూస్తూ సంతృప్తి పడిపోతాడు. మళ్ళీ అప్పుడు సంతృప్తి. ఇట్లా ప్రతి సంఘటనలోనే ఏమైపోయింది? సంతృప్తి అసంతృప్తి. ఆ రెండు ఆశ దేహంలో భాగం అయిపోతున్నాయి. మీరు చూడండి, వంట ఎప్పటికప్పుడు మీరు బాగా చేయాలని ప్రయత్నిస్తారా లేదా? ప్రతిరోజు బాగుండకుండా వంట చేయడానికి ట్రై చేయండి చూద్దాం. ఎవరైనా సరే బాగోకుండా వంట చేయడం ఎలాగా అని మీరు ట్రై చేస్తారా? బాగుండేటట్టు ట్రై చేస్తారా? ఎందుకనమ్మా? ఎందుకని? కాదు, ఆశ దేహం. అయ్యో రామా, ఆవిడ తినక ఉన్నారే మెచ్చుకోవాలి. ఆవిడ ఆల్రెడీ లోపల మెచ్చేసుకుంటుంది. బ్రహ్మాండంగా ఉండని తెలుసా అంటుంది లోపల. లోపల ఒక అర్థం ఉంటాడు కదా, వాడు ఆల్రెడీ తినేస్తాడు. ఎలాగా? చూపుల ద్వారా. చూసేటప్పుడే ఆ చూపుల ద్వారా తినేస్తాడు వాడు. ఈ గ్యారంటీగా బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా. అసలే సొరకాయలో పాలు పోసాను వాడిని, ఎంత బాగుంటుందో. తినలేదు. కానీ ఈ డైలాగ్ చెప్తుందండి. వడ్డించేటప్పుడు అందరికి కూడా చెప్తుంటుంది, నీకు ఇష్టమైన పాలు పోసండి అని తెలుసా అంటుంది వాళ్ళ అబ్బాయితో. ఇలా ఏదేదో చెప్తుంది.
తీరా వాళ్ళు తిన్నాక వాళ్ళు ఏం సర్టిఫికేట్ ఇస్తారో అది ప్రపంచానికి పరమాత్ముడికి ఎరుగా. సరే ఈవిడ తిని చూస్తుంది, ఈవిడికి నచ్చుతుంది, ఈవిడ చేసింది ఈవిడికే నచ్చాలనే గ్యారంటీ కూడా ఏమీ లేదు. మీరు చూసుకోండి, మీరు చేసిన వంటే అయినా మీకే వంకలు కనబడతాయా కనబడవా? కనబడతాయి కదా. అది అప్పుడు కరెక్ట్గా ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడి వచ్చేటప్పటికి ఈ కూర చేస్తాం మాడిపోతాం, రేపు బాగా చేస్తాడు రేపు అంటే ఎప్పటికప్పుడు ఈ బాగుండడం అనేది మరి మనిషి నడిపిస్తుందా నడిపించడం లేదా? ఉత్తర జన్మ కూడా అలాగే వస్తుంది. ఇవాళ నుంచి రేపటికి ఎలా ప్రయాణిస్తున్నావో ఈ జన్మ నుంచి మరు జన్మ కూడా అలాగే ప్రయాణం చేస్తున్నావు. నిద్రలోకి దాని వల్లనే వెళుతున్నావు, మెలకులోకి దాని వల్లనే వస్తున్నావు. కాబట్టి ఎప్పటికైనా వీటి ఎందు ఏముండాలి? ఇట్టి దేహంబులందు ఆశలేమి లేక నిన్ను గడువాడు మునిజన మనసు నోరు మూయించగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. మనోమౌనం సాధించగలిగిన వాడు ముని. మానసిక మౌనం వస్తేనే ముని. ఈ నోరు కట్టేస్తే లాభంలా, నోరుకి వెనకాలన్న మనసును కట్టేయాలి. అది అటువంటిది కట్టేయాలంటే ఏం చేయాలి? ఇవి తెలిసి ఉండాలి. ఈ సత్వధాతు నిర్ణయం తెలిసి అదంతా నేను కాదు అని నిరసించాలి. అప్పుడే వీలవుతుంది. టైము ఎన్నింటికి నీ టార్గెట్? నా ఇష్టం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళే అక్కడ ఇంటి దగ్గర వాళ్ళని స్మరించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు స్మరిస్తున్నారు, వాళ్ళు స్మరిస్తున్నారు. అది చూసుకోండి మీ పరిస్థితిని. 5 పర్వాలేదా? 5:30 పర్వాలేదా? లేదంటే 5ంటికి విడిచిపెట్టేస్తే టీ తాగి ఇంటికి వెళ్తారు అనుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ టీ తాగించాలా? టీ తాగించే కార్యక్రమం ఉంటుంది కదా. అక్కడ ఆడాలని సిగ్నల్ ఇస్తున్నాడు, నాకు ఇందాక వినపడుతున్నాను. అయిపోయి లోపలికి వెళ్ళొచ్చింది. మీ వ్యవహారం అంతా నేను 5 ఏళ్ళని చూస్తూనే ఉన్నాగా. ఎవరి టైం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొస్తున్నారు. శరీరత్రయం 19. జ్ఞానేంద్రియంబులు, కర్మేంద్రియంబులు, అంతరింద్రియంబులు, విషయేంద్రియంబులు, ప్రాణాదులు పరగ 25 తత్వంబులను స్థూల తనువునయ్యే. బాహ్యేంద్రియములు పరి ప్రాణములు 5 ధీమనంబులు సూక్ష్మదేహమయ్యే. ఈ శరీరద్వయ హేతు అనాద్య విద్య ఆవృతమై కారణాంగమయ్యే. 3 దేహములకు ఆది మూలమైన క్షరునకు అక్షరునకు విలక్షణుడవీవే. రమ్య గుణధామ భద్రాద్రిరామ 5 25తో కూడిన వాడెవడు? స్థూల దేహం. అర్థమైందండి? ఏమిటండి అది? స్థూల దేహం. ఏమిటవి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 అంతరింద్రియాలు, 5 విషయేంద్రియాలు, 5 ప్రాణేంద్రియాలు అన్ని కలిపితే 5 5 25. ఈ 25 నేనన్నవాడెవడు? స్థూల దేహం. అర్థమైందండి? ఇందులో మళ్ళా కొన్ని వదిలేశాం. ఏమిటవి? బాహ్యేంద్రియములు 10, ప్రాణములు 5, ధీమనంబులు. ధీ అంటే బుద్ధి, మనసు, బుద్ధి, ప్రాణములు 5, ఇంద్రియములు 5 కలిపితే సూక్ష్మ శరీరం. ఉందా లేదా? అబ్బో అదే అసలు ఉంది. కాబట్టి ఈ 2 నేను అనడానికి కారణం ఏమిటి? స్థూల శరీరం నేను, సూక్ష్మ శరీరం నేను అనడానికి కారణమైన కారణం ఏదైతే ఉందో ఆ కారణమే కారణదేహం. ఏమిటై ఆ కారణదేహం? అవిద్య. అది ఒకటే లక్షణం. కారణదేహంలో ఏముందండి? అవిద్య అనే చీకటి, ఆ జ్ఞానాంధకారం. అదేమిటయ్యా అంటే శరీరం నేను అంటుంది. శరీరం నేను కాదంటే అయిపోయినట్టే జ్ఞానమే. అర్థమైందండి? శరీరం నేను కాదని ఉండాలంటే ఎప్పటికప్పుడు. అప్పుడెవరు నువ్వు? దేవుడు, పరమాత్మ. అదేంటంటే అక్షర పురుషుడు. అయితే జ్ఞాని ఎవరయ్యా అంటే ఈ క్షరుడు నేను కాదు, ఆ అక్షరుడు నేను కాదు. ఏమిటి అక్షరుడు అంటే? సమిష్టి. సమిష్టి. అర్థమైందంటే ఇట్లాంటి స్థూల దేహాలు, సూక్ష్మదేహాలు ఎన్నున్నాయి భూమండలంలో? ఈ సృష్టిలో ఎన్నున్నాయి? కోటాను కోట్లు ఉన్నాయా లేవా? ఈ కోటాను కోట్ల జీవులన్నింటిలో ఉన్న స్థూలం అంతా కలిపేశాం, అది విరాట్. ఈ కోటాను కోట్ల జీవులంతటా ఉన్న సూక్ష్మాన్ని కలిపేశాం, అదేమిటి? హిరణ్య గర్భుడు. విరాట్, హిరణ్య గర్భుడు, ఆ 2 కలిపితే దానికి కారణాంశం అవ్యాకృతుడు. అర్థమైందండి? ఆయన విద్య.
అవ్యాకృతం ఏమిటి? విద్య. మనలో ఉన్న కారణం ఏమిటి? అవిద్య. అర్థమైందండి? ఈ అవిద్యకు లొంగిపోవడం చేత వీడు క్షరపురుషుడు అయ్యాడు. ఆ విద్యకు లొంగి ఉండడం చేత ఆయన అక్షర పురుషుడు అయ్యాడు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వ్యష్టిని, ఆ సమిష్టిని, ఆ బ్రహ్మాండాన్ని, ఈ పిండాండాన్ని రెండింటిని బాగా అర్థం చేసుకుని ఈ 2 నేను కాదని 50 నేను కాదన్నారు. అక్కడ 5 5 25, ఇక్కడ 5 5 25. అర్థమైందండి? 26వ వాడు అంటే 26 కాదురా బాబాజీ, 25 కావాలా. 25 కావాలా కాదురా బాబాజీ, 50 కావాలా. అర్థమైందండి? పిండము, పిండములోని అహము, బ్రహ్మాండము, బ్రహ్మాండములోని అహము, ఈ 4 కూడిక చేత అఖండంపైన అహంబు, అది ఎరుక. ఆ ఎరుక అంటే అక్షర పురుషుడు. అర్థమైందండి? ఎరుకనగా ఎవరు? అక్షర పురుషుడు అంటే కూటస్థుడు. అర్థమైందండి? ఈ కూటస్థుడు కూడా నేను కాదు, పరబ్రహ్మాన్ని అనిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడే సరి అయినటువంటి జ్ఞాని. 20వ పద్యం చెప్పి వాటికి ముగిద్దాం. శబ్దంబు చెవులకు స్పర్శ, చర్మంబున కక్షికి రూపు, జిహ్వకు రసము, ముక్కుకు గంధంబు, వాక్కుకు వచనంబు, కరములకు దానంబు, చరణములకు గమనంబు, గుదమునకు కలిగియుండు విసర్జనం, గుహ్యమునకు ఆనంద గుణము గల్గు, మనసు చలించును, మతి నిశ్చయించును, చిత్తంబు చింతించు మొత్తముగను, మరియు అహంకారంబునకు అభిమానపడును, ఇన్నిటెరిగిన తెలివి తానెరుగవలయు రమ్య గుణధామ. తెలిసినవే ఇవన్నీ. దేంతో ఏం చేస్తాం, వ్యవహారం కూడా అంతా ఇదంతా. పంచీకరణలో ఎక్కడి దాకా వచ్చేసాం? వ్యవహారం దాకా వచ్చేసాం. ఇక తర్వాత లయమే. అది చెప్తే పంచీకరణ అయిపోయినట్టే. నిలువులు చెప్పేశాం, అడ్డాలు చెప్పేశాం, క్రాసులు చెప్పేశాం, పంచబీజాలు, పంచశక్తులు, పంచదేవతలు చెప్పేశాం. ఇప్పుడు వ్యవహారం చెప్తున్నాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత అన్నిటికీ చివరికి రావాలి. అహంకారమునకు అభిమానపడును, ఇన్నిటి ఎరిగిన తెలివి తానెరుగవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ అందరికీ తెలుసు, పైదంతా పాఠం అందరికీ వచ్చు. కానీ ఏం తెలియదు ఇప్పుడు? ఎరుక తెలియడం లేదు. ఈ వీటన్నింటినీ వేరుగా ఉండి గుర్తిస్తున్న సాక్షి ఒకడు ఉన్నాడా లేదా? వాడు ఎరుక. ఆ సాక్షి ఎవడయ్యా అంటే వాడే ఎరుక. 5 5 25కి సాక్షి అంటావో, లేకపోతే 50కి సాక్షి అంటావో, దేనికన్నా అన్నాయి. సాక్షి అన్నావంటే వాడెవడు? ఎరుక పురుషుడు. కాబట్టి ఎప్పటికైనా నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటయ్యా? ఈ సాక్షి అనే ఎరుక పురుషుడిని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకొనుట, ఎరుగుట. మిగిలినవన్నీ వ్యవహారం. ముక్కుతో వాసన చూస్తావు, నాలుకతో రుచి చూస్తావు, ఏదో చెవులతో శబ్దాలు వింటావు, చేతులతో దానం చేస్తావు, కాళ్ళతో నడుస్తావు, విసర్జక అవయవాలతో విసర్జిస్తావు. ఆ తర్వాత అటు ఇటు పరిగెట్టేది సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయించేది బుద్ధి, చింతించేది గతంలోకి భవిష్యత్తులోకి, గతంలోకి భవిష్యత్తులోకి పరిగెట్టేది చిత్తం. ఇంకా నేనే కర్త, నేనే భోక్త అనేవాడు అహంకారం. ఎవరినైనా అడగండి, అమ్మ నీకు పెళ్ళయిందా అన్నారు అనుకోండి, ఏం చెప్తున్నాడు? ఏం చెప్తుంది? 40 ఏళ్ల క్రితం చేసుకున్నానండి బాబు. చేసుకుందా, అయిందా? పెళ్ళి అయిందా, పెళ్లి చేసుకుందా? సరిగా ఆలోచించండి. పెళ్లి చేసుకుందా, పెళ్ళి అయ్యిందా? ఏది కరెక్ట్? చేసుకుంటే అయిందట. అది అంటే ఇప్పుడు ఏమైంది? కర్త భోక్త. చేసుకుందనేవాడేవాడు కర్త, అయిందనేవాడేవాడు. చూడండి, అవునా కదా? చూడండి, మనం వెంటనే మనం లోపల ఉన్నవాడు మన బయటికి చెప్పక్కర్ లోపల ప్రశ్నలు ఇవన్నీ. ఇంక ఈరోజు పొద్దున్న లేస్తేనే నాకు పెళ్ళి ఎందుకు అయ్యింది అంటూ లేచామనుకో, అప్పుడు ఎన్ని ఏళ్ళకి వచ్చింది ఈ ప్రశ్న? పెళ్ళి 40 ఏళ్ళకి వచ్చింది. నాకు పెళ్ళి ఎందుకు అయ్యింది అంటే కర్త భోక్త, అంతేనా కాదా?
కాబట్టి ఏ కార్య ఈ పుట్టింది మొదలు పోవడం దాకా, జననం నుంచి మరణం దాకా ఏది జరగాలన్న లోపల ఎవరు ఉండాలి? కర్త భోక్త. లేకపోతే ఏమి లేదు, వాడు లేకపోతే ఏమి లేదు, అంత సున్నానే. కాబట్టి మొత్తానికి కలిపి ఓ పెద్ద సున్నా చుట్టేయమని చెప్తున్నాడు. ఇలా చిన్న చిన్న సున్నాలు ఎన్ని చుడతావురా బాబు? చెయ్యి లేదు, చెయ్యి నేను కాదు, కాలు నేను కాదు, ముక్కు నేను కాదు, చెవు నేను కాదు, ఇవన్నీ నేను కాదు అని ఎన్ని చెప్తే అవుతుంది? ఏదో ఈ క్షణానికి అన్నావు, ఒక గంట ఆగితే మళ్ళా కథ మామూలు. అంతేనా కాదా? ఈ లోపల ఎవరో వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే ఎవరు నువ్వెవడన్నాడు. నువ్వెవడనగానే ఏమైంది? ఏమైపోయింది? మళ్ళా కర్త భోక్త అంతా చెప్పాల్సి వచ్చింది. నేను ఫలానా వెంకట్రావు గారి అమ్మాయినండి, ఫలానా పుల్లారావు గారి భార్యనండి, ఫలానా సుబ్బారావు గారి తల్లినండి అని ఇలా ఏదో చెప్పాల్సి వచ్చేసి. మరి ఇదంతా కర్త భోక్తగా. వ్యవహారానికి వస్తే అంతా ఏమిటి? కర్త భోక్త. వ్యవహారము లేని స్వరూపం. సాక్షి అంటే ఏంటండి? ఏ వ్యవహారము లేని స్వరూపం. ఆత్మ అవ్యవహారి. మొదటి లక్షణం ఏంటండి? ఆత్మ అవ్యవహారి. ఈ ఇంద్రియ వ్యవహారములు ఏవి లేవంటే అక్కడ అర్థం ఏమిటి? అంటటం లేదు. ఏం లేదు? అంటటం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ నియమం. పొద్దున్న చెప్పా 3 ఉండాలండి. ఏమిటవి? శ్రద్ధ, భక్తి, వైరాగ్యం. శ్రద్ధ అంటే ఏమిటి? అంటకుండా ఉండాలి. అంతా పనులు చేయాలి కానీ అంటించుకోకూడదు. శ్రద్ధగా ఉండాలి. ఎక్కడ అంటుతుందో ముందు గుర్తించాలి. పనసకాయ కొయ్యాలండి, కొయ్యాలా వద్దా? తినాలంటే కొయ్యాలి. మరి చేతికి అంటుతుందా అంటదా? అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంతకంటే బాగా అంటే దాన్ని ముందు రాసుకోవాలి. అర్థమైందండి? అంతకంటే జిడ్డు, అది జిడ్డండి. అంతకంటే జిడ్డు అయిందంటే దాన్ని రాసుకుంటే అది అంటకుండా ఉంటుంది. చూడండి, దాని మీదే ప్రయోగించారు. చేతులకు నూనె బాగా రాసుకున్నాడు. అప్పుడు ఏమైంది? పనసకాయ చేతికి అంటలేదుగా. అప్పుడు మరి దాంట్లో జిగురు లేదా? ఉంది. పనసకాయ ఏం మారిపోలేదు. మనమే అక్కడ ఏం వాడాము? తెలివి, ప్రజ్ఞ, నైపుణ్యం వాడామా లేదా? మరి కర్మల్లో చేసేటప్పుడు నైపుణ్యం ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. అంటకుండా చేయడం నేర్చుకోవాలి. అదే కర్మ సుకౌశలం. యోగం అంటే ఏంటి? యోగాత్ కర్మ సుకౌశలం అంటే అంటకుండా కర్మ చెయ్యి, అది శ్రద్ధ. సరే, చేసే పని అంతా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి, నిష్కామ కర్మగా చెయ్యి, శరణాగతితో చెయ్యి, అది భక్తి. భక్తి అంటే ఏంటంటే 3 లక్షణాలు. 1 నిష్కామ కర్మ, 2 ఈశ్వరార్పణ బుద్ధి, 3 శరణాగతి. ఈ 3 కలిపితే భక్తి. ఈ భక్తి అనే మందు రోజుకి ఎన్నిసార్లు వేయాలి? 4 సార్లు వేయాలి. వేస్తే అప్పుడు ఎప్పటికప్పుడు ఆ బుద్ధి పక్కకు పోకుండా ఉంటుంది అన్నమాట. అర్థమేనండి? ఇక నెక్స్ట్ లెవెల్ వైరాగ్యం. అదేనికి చిత్తాన్ని కంట్రోల్ చేయడానికి. మన చిత్తం ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పటికప్పుడు గతంలోకి వెళ్ళి అప్పుడు పనస పొట్టు కూర వాళ్ళని పలానా పెళ్లికి వెళ్ళినప్పుడు పెట్టారే, మరి చేశారు తెలుసా, మళ్ళా ఎన్ని చోట్ల తిన్నాను అలా లేదు, ఎక్కడ చూసినాను. రేపు చేస్తా నేను పనస పొట్టు కూర, అప్పుడెప్పుడో 16 ఏళ్ల క్రితం తిన్నానే, ఆ రేంజ్లో రేపు చేస్తాను. ఈ మధ్య నేర్చుకున్నాను. మొన్న ఒక ఆవిడ వచ్చి నేర్పారు, రేపు చేస్తాను. అది ఎవరేమిటి? ఇదంతా చిత్తం కాదు, చింతిస్తూ ఉంటుంది ఎప్పుడు. దీని పని వేరే పని పాఠాలేదు దీనికి అంతసేపు చింతించడమే. అది అదేనండి. ఆవిడ పెళ్లికి పెద్ద పట్టు చీర కట్టుకోవాలంటావు, వాళ్ళ అమ్మాయి పెళ్లికి పెద్ద పట్టు చీర కట్టుకోవాలంటావు. ఈవిడ చూడండి, పెళ్ళి అంటే పెద్ద పట్టు చీరలు కట్టాలా కట్టకలేదు? ఆవిడ పెళ్లి కట్టాలా, వాళ్ళ అమ్మాయి పెళ్లి కట్టాలా? ఎవరైనా ఆవిడ పెళ్లి కట్టాలి. నిజానికి కర్త భక్త ఎప్పుడు? ఆవిడ పెళ్లికి. కానీ ఈవిడ పెద్ద పట్టు చీర ఎప్పుడు కట్టిందంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి కట్టు. అది పాయింట్ అక్కడ. అదేనమాట ఆశ దేహం. అది ఇక్కడ పాయింట్, వేరే ఇంకేం లేదండి. ఆశ దేహం లోపల ఉండిపోయేటప్పటికి 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, 50 జన్మల తర్వాత, 100 జన్మల తర్వాత, ఆదిశంకర్లు అంటారు అనమాట, కల్పాంతం. ఇప్పుడు కాదురా బాబు, కల్పాంతం ఏకంగా. అంటే ఎంతో తెలుసా? 43,24,800 చిల్లర సంవత్సరాల తర్వాత కూడా ఆశ దేహం బతికేవు, ఇంకా తీరలేదు. ఏంటంటే దాని మాట ఎప్పుడు కూడా ఇంకా తీరలేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి.
అంటూ ఉంటుంది ఎప్పుడూ. అది ఆయనకేం పని పట్టలేదు. అదే చింత. అర్థమైందండి? ఈ చింత వలన ప్రతిరోజు నలిగిపోతూ ఉంటాడు, కాలిపోతూ ఉంటాడు. అయినా సరే దాన్ని వదిలిపెట్టలేడు. ఎందువలన? నేను కర్త, నేను భోక్త అనే అజ్ఞానం చేత, అహంకారం చేత. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి దీన్ని వాడాలే కానీ పక్క వాడిని పరిశీలించడానికి వాడకూడదు. మనం ఈ తెలివితేటలన్నీ ఎవరి మీద ప్రయోగిస్తాం? బాగా కనపడ్డ వాళ్ళందరినీ తూర్పారపడడానికి పనికొస్తుంది. ఆవిడకి ఎంత అహంకారం తెలుసు, ఈవిడికి లేదేవిడికి. ఎదుటివాడిలో అహంకారాన్ని మనం గుర్తిస్తున్నామంటే అప్పుడు మనలో కూడా అది ఉన్నట్టేగా. స్వామి వివేకానంద అంటాడు, నీలో లేని దాన్ని ప్రపంచంలో చూడలేవు. స్ట్రైట్ ఒకటే మాట. నీకేదైనా సరే ఈ ప్రపంచంలో కనపడింది అన్నావు అనుకోండి, అది నీలో ఉంది కాబట్టి అది కనపడదు అంతే. దానికి ఉదాహరణ చెప్పారు. మనం ఇప్పుడు పొద్దున్న ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కదా, రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ దాకా, దారి మొత్తం మీద ఎన్ని కబేళాలు ఉన్నాయండి అని అడిగితే చెప్పలే. లేవా? ఏమో, ఎవరికి తెలుసు. ఎందుకని గమనించలేదు? కబేళ అంటే తెలుసా? అదే వేలాడు కడతారు కదా, ఎగిరేవి పాకేవి నూకేవి గెంతేవి అని అమ్ముతూ ఉంటారు కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయండి అంటే అదిగో. ఎలా దగ్గరికి చూశాడు కాబట్టి, గుర్తించాడు కాబట్టి. ఎలా గుర్తించావు? నీ లోపల ఆ గుర్తింపు చేసే జ్ఞానం ఉంది కాబట్టి. కాబట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు ఎరుక అక్షర స్వరూపుడివి. ఈ సమిష్టి 84 లక్షల జీవరాశులు, ఎన్ని లక్షల కోట్ల జీవులు జంతువులు అన్నిటిలో ఉన్నటువంటి నేననే జ్ఞానం, నేననే ఎరుక ఆకాశం, ఆత్మ. ఆత్మయందు ఏకం ఆకాశము దయించిన మొదటి మాట మర్చిపోకూడదండి. ఈ స్టోరీ అంతా ఉంటుంది, కథ అంతా ఉంది, కానీ కథ సారాంశం మొదట్లో చెప్పాడు, అది మర్చిపోకూడదండి. ఆ ఆత్మ అనేది ఎరుక, అది జ్ఞానం. అదే దానికేం అంటదు, దానికి ఏం తెలియదు. అది అవ్యవహారి. ఆత్మ అవ్యవహారి. ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ ముక్త, ఆత్మ సత్, ఆత్మ చిత్, ఆత్మ ఆనంద. ఇది ఆత్మ లక్షణాలు. అర్థమైందండి? ఈ లక్షణాలతోనే మనం ఉండాలి, కానీ ఈ ఇంద్రియాల ధర్మాలలోకి దిగి రాకూడదు. అర్థమైందండి? ఇందాక చెప్పా, 25లో ఉన్నవాడు 5లో మేలుకోవాలి, పైకి ఓ స్టెప్ అవతలకి సాక్షిత్వంలో మేలుకోవాలే కానీ కిందకి దిగి 24 నుంచి 1 దాకా దిగజారిపోకూడదు. ఈ సాంఖ్య విచారణ వలన నువ్వు సాక్షిత్వాన్ని సాధించడమే సాక్షిత్వం. ఈ సాంఖ్య విచారణ యొక్క రహస్యం. ఎవరైతే పంచకోశ విలక్షణ శరీరత్రయ, పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ, పాపత్రయ వినిర్ముక్త, గుణత్రయాతీత, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద ఆత్మ. అది ఇది రోజువారీ నిత్యానుభవంలో ఉండాలి. ఉంటేనే మీకు సాంఖ్య విచారణ వచ్చిన దానికి ఏమైనా ప్రయోజనం. అది లేదనుకోండి, ఆ పాఠం వచ్చినా కూడా 20 ఎక్కాలు వచ్చు, కానీ లెక్కలు చేయడం రాదు. ఎక్కాలు నేర్చుకోవాలా వద్దా? దేనికి? లెక్కలు మాత్రం చేయడు, ఎక్కాలు మాత్రం బాగవచ్చు. వాడి వల్ల ఏం ప్రయోజనం? పరీక్షలో లెక్కలు చేయమని అంటారా, ఎక్కాలు అప్పచెప్పమంటారా? రోజువారీ నేర్పేటప్పుడు ఎక్కాలు అప్పచెప్పమంటామే కానీ పరీక్షకి వెళ్ళి పరీక్ష పేపర్ రాయాలండి, అక్కడ ఎక్కాలు అప్పచెప్పమని ఉంటుంది. ఏమిటి అక్కడ ఉండదు. ఎవరు అప్పచెప్పించుకుంటారు? ఎంతమందికి? ఓ లెక్క ఇస్తారు, నీకు ఎక్కాలు వస్తే ఈ లెక్క చేయవయ్యా అంటారు. నాకు లెక్కలు రావండి అక్కడికి. లెక్కలు రాకపోతే మరి అది జ్ఞానం అవుతుందా? అవును. అది కర్మ కావచ్చు, భక్తి కావచ్చు, యోగం కావచ్చు, అన్నీ ఎక్కాలు చదువుకోవడం. జ్ఞానం ఒక్కటే లెక్కలు తేల్చడం లాంటిది. కాబట్టి జ్ఞానాదేవతు కైవల్యం. లెక్కలు చేయాల్సిందే, ఆ లెక్క సమస్యను పరిష్కరించాల్సిందే, ఆన్సర్ రాబట్టవలసిందే. నీకు ఆ జ్ఞానం ఉంటే. లేకపోతే ఏమైపోయింది మన పరిస్థితి? వాళ్ళందరూ చేసేస్తున్నారు, మనం చేయలేదు. పరీక్ష హాల్లో
ఒక విద్యార్థికి తోచడం లేదండి, ఎలా చేయాలో తోచడం లేదు. ఏం చేస్తూ ఉంటాడు చూడవాడు, దిక్కు చూస్తూ ఉంటాడు. అందరూ ఎవరికి వాళ్ళు చేసేస్తూ ఉంటారు, అంతేనా కాదా? మన పరిస్థితి ఏమిటి? ఆ దిక్కులు చూడటమే. ఎందుకని లెక్కలు చేయడం రావు. ఎక్కాలు వచ్చు మనకి, లెక్కలు రావు. ఇది జీవుడికున్న ప్రాబ్లం. అర్థమైందండి? కాబట్టి మీరందరూ చిలక పలుకులు బాగా సూత్రాలని బాగా వల్లి వేస్తున్నారు, కానీ నిత్య జీవితంలో అలా జీవిస్తేనే, ఏమైనా లెక్క తేలిస్తేనే అది ఉపయోగపడుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.